జీవాసవండి. విశ్వజనని వాసవి మా హృదయ గీతి అందుకో, నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో, కలం పారగళం సాగగ సేవ వీణియ మ్రోగగా, విశ్వజనని వాసవి మా హృదయ గీతి అందుకో, సౌహార్దత నిండగా స్నేహ దీపం వెలుగగా, సహకార బంధం నిలువగా, ప్రగతి పుష్పం విరియగా, భక్తితో నిన్ను కొలుతుము, విశ్వశాంతికి నిలుతుము, విశ్వజనని వాసవి మా హృదయ గీతి అందుకో. జై వాసవి, జై జై వాసవి, వాసవి. జై వాసవి. వెరీ నైస్ అండి, చాలా బాగా పాడారు విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ మేడం. హాయ్ ఫ్రెండ్స్, అందరికి జై వాసవి. నేను మీ విజయలక్ష్మి నీల, ద్రోణ ట్రైనర్ అండ్ V102 డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ట్రైనింగ్స్. ఈ చల్లని శుభ సాయంత్రంలో కొత్త విషయాలను నేర్చుకొని కొంగొత్త వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు దూసుకెళ్తున్న వాసవెన్స్ అందరికీ శుభప్రదమైన శుభాలనిచ్చే శుభ సాయంత్రం. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, చిరునవ్వుకు మించిన సంపద లేదు. అందుకే ఎప్పుడు నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి. మార్పు విజయానికి తొలిమెట్టు, విజయ సాధనకు మార్పు మంత్రం. కృషితో నాస్తి దుర్భిక్షం. అరవిరిసిన మందారం లాంటి నవ్వు, తెల్లని మల్లెల వంటి మనస్సు, వికసించిన అందమైన తామర లాంటి చిరునవ్వుతో పలకరింపుల ఆప్యాయతలు అందించే వనితలు వంటింటికే కాదు, పరిమితం కాదు, అన్ని రంగాలలో, అన్నింటా, ఇంటి పని, వంట పని, జాబ్స్, బిజినెస్, సర్వీస్, ట్రైనింగ్స్, ఇక అన్ని రంగాలలో మేమున్నాము అని నిరూపించి ముందుకు దూసుకు వెళ్తూ కళలను సాకారం చేసుకుంటూ వనితల సహాయ సహకారాలు అందిస్తున్న కళా కృష్ణారావు మ్యామ్ గారి పరిచయ పరిమళాన్ని మనం ఇప్పుడు ఆస్వాదిద్దాం. వాసవన్ కపుల్ సిల్వర్ స్టార్ కేసీజెఫ్ శ్రేయోభిలాషి బాదం కళావతి గారు. ఎడ్యుకేషన్ వచ్చేసి బీకామ్, ఆక్యుపేషన్ ఎంటర్ప్రైన్మెంట్ ఎట్ సాయి ఎయిర్కాన్ ఏసీస్ ఆన్ హెయిర్ విత్ ఏ పాన్ ఇండియా ప్రెసెన్స్. ప్రెస్టీజియన్ ఈవెంట్స్ హ్యాండిల్స్ కామన్వెల్త్ గేమ్స్ 2010, Robo and Bahubali movie shootings and Big Boss TV show and Swarinam Gujarat event. Vasavi Awards and recognitions. 2014 Super Best President, 2015 Super Best Jersey Award in Recon, 2017 Super Best DG Award in Discon and Icon, 2021-22 Super Best District Governor. First KCGF Vanita Club with 102 members as a charter president. First Lady District Governor in 102A. Drona Trainer VCI, News Reader VCI, Anchor VCI Shatamanam Bhavati, MC VCI Recons. Other recognitions and awards. Vice President for Vasavi Mahila Sangam and Ladies Vaishya Hostel. Committee member in Vasavi Vasati Gruham. Introduction leader at Landmark Worldwide. Founder member of TCEI, IESA, APCEI. Awards and rewards. Godrej Best Service Dealer Award, TCEL Best Service Provider Awards, TIESA Best Joint Secretary Award, Delhi. Stree Shakti Entrepreneur Award from TEMA. Aryavaishya Industrialist Forum Best Award with Administrator from Sri TG Venkatesh Garu. Best Business Entrepreneur from Women's Power. ఇలా ఇంకా ఎన్నెన్నో చేస్తూ ఆడవారికి ఆదర్శంగా నిలుస్తూ ఆకాశంలో తారాజువలోగా దూసుకుపోతున్నటువంటి మన కళావతి గారు మనకి ఈ రోజు లీడర్షిప్ స్కిల్స్ గురించి చెప్పడానికి, తను లీడర్ గా ఎదిగి ఇతరులను లీడర్స్ గా తీర్చిదిద్దడానికి మన ముందుకు వచ్చారు మన బాదం కళావతి మేడం గారు. వెల్కమ్ టు ద డాష్ మేడం, డాష్ ఈజ్ యువర్స్. హార్టీ వెల్కమ్ మేడం.
థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. నా గురించి చాలా చక్కగా వర్ణించారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ విజయలక్ష్మి. అండ్ థ్యాంక్ యూ Thank సో you. మచ్ BCI మహేష్ గారు అండ్ గంప సార్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. అందరికీ జై శ్రీ వాసవి మాత అండి. సో నా పేరు ఆల్రెడీ విజయలక్ష్మి గారు చెప్పారు. నా పేరు కళావతి బాదం. మేము హైదరాబాద్ లో ఉంటాం. సో నేను ఈ రోజు ఒక ట్రైనర్ గా మీ ముందుకు రాలేదు ఫ్రెండ్స్. ఎందుకు అలా అంటున్నానంటే విజయలక్ష్మి గారు చెప్పారు, ఒక లీడర్షిప్ స్కిల్స్ ఉండడం వల్ల నేను నా రియల్ లైఫ్ లో ఎలా డెవలప్ అయ్యానో మీకు జస్ట్ షేర్ చేసుకుంటున్నాను అంతే. ఎందుకంటే అన్ని క్లాసెస్ కాదు, అన్ని మనం ఏదో నాలెడ్జ్ గెయిన్ చేయడం కాదు, నా రియల్ లైఫ్ మీ ముందు షేర్ చేసుకోవడానికి. జస్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక షార్ట్ నోటీస్ లో నాకు ఈ ప్రోగ్రామ్ రావడం జరిగింది. సో అయినా సరే మీకోసం నేను లైఫ్ లో ఎలా లీడ్ చేసుకుంటున్నానో మీకు జస్ట్ షేర్ చేసుకుందామని మీ ముందుకు రావడం జరిగింది. అందరికీ జై శ్రీ వాసవి మాత. అందరికీ హ్యాపీ ఈవినింగ్. సో అందరూ టీటీడబ్ల్యూఎస్ ప్రోగ్రామ్ చాలా చక్కగా అన్ని మీరు హోంవర్క్లు అన్ని బాగా చేస్తున్నారు. ఎలా చెప్తే అలా ఏజ్ తో సంబంధం లేకుండా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్ని చాలా బాగా చేస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. సో ముందుగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి నా గురువులకి, మరి నేను ఒక శిలలా ఉన్న నన్ను శిల్పిలా మార్చి మీ ముందు ఇలా కూర్చోబెట్టిన మా వారు కృష్ణారావు గారికి, అలాగే మనము ఒక వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఒక ప్లాట్ఫామ్ మీద ఈ రోజు ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం, ఇలాంటి కొన్ని విషయాలు నేర్చుకోగలుగుతున్నాం, మన లీడర్షిప్ తో ముందుకెళ్తున్నాం అంటే ఎవరండి ముఖ్య కారణం? మన మహాన్ గంప సార్ గారికి, కేసీ గుప్తా గారికి, అలాగే మన గురువులు అంటే గంప సార్ అందరు. సో అందరికి కూడా మన పాదాభివందనాలు తెలియజేస్తూ మన లీడర్షిప్ స్కిల్స్ అనే ఒక ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. జనరల్ గా మీకు లీడర్షిప్ అనగానే ఏమి అంటే మీ మైండ్ లో ఏమొస్తుంది ఫ్రెండ్స్? ఎవరైనా చాట్ బోర్డ్ లో చాట్ చేస్తారా? లీడర్షిప్ అనగానే మీకు ఏమనిపించింది? ఈ రోజు టాపిక్ మహేష్ సార్ షేర్ చేశారు గ్రూప్ లో, అప్పుడు మీకు ఏమనిపించింది చెప్పగలుగుతారా ఎవరైనా? లీడర్ లీడర్ గా అవ్వాలనుకుంటున్నారా, లేక మనకి ఏ విధంగా యూజ్ అవుతుందని తెలుసుకుందాం అనుకుంటున్నారా, లేక మనకి ఏం అవసరం అవుతుందిలే అనుకుంటున్నారా? ఎలా అని అంటే మీకు దాన్ని బట్టి నేను చెప్దామని. ఎవరైనా చాట్ లీడర్ చేయగలరా? అవ్వదు. లీడర్ లీడర్ అవ్వాలనుకుంటున్నారు విజయలక్ష్మి గారు. సూపర్ అండి, మీరు లీడర్ అవ్వాలనుకుంటున్నారు. సో మీరు అనుకున్నారు కాబట్టి అవుతారు ఖచ్చితంగా, ఎందుకంటే మీరు ఆల్రెడీ టీటీడబ్ల్యూఎస్ లో ఉన్నారు. సో చూస్తున్నాను మీ హోంవర్క్స్ అన్ని, మీరు ఇంకా అందరు కూడా చాలా బాగా చేస్తున్నారు. సో లీడర్షిప్ అనేది జనరల్ గా ఇప్పుడు విజయలక్ష్మి గారు అంటే నేను లీడర్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి, నేను స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ రోజు చక్కగా వాసవి మాత ప్రార్థనతో మనం ఈ రోజు మొదలు పెట్టారు విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా వాసవి మాత ప్రార్థన చేశారు. సో వెరీ గుడ్ అండి శివప్రసాద్ గారు. సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, వెరీ నైస్ రాజేశ్వర్ గారు. సో కొంతమంది ఉంటారు అంటే లీడర్షిప్ అని చూడంగానే మేము ఏమన్నా పొలిటికల్ లీడర్స్ అవుతామా, లేకపోతే సపోజ్ మనం ఇప్పుడు వాసవి క్లబ్స్ లో ఉన్నాం, మీరు గవర్నర్ అవుతామా, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవుతామా, లేకపోతే మా ఏరియాలో కార్పొరేటర్ అవుతామా? సో ఎందుకు మనకి లీడర్షిప్ క్వాలిటీస్ మనకు ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉన్నాం కదా అని అనుకుంటారు ఫ్రెండ్స్, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో లీడర్షిప్ స్కిల్స్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే మన రియల్ లైఫ్ లో, సో సపోజ్ విజయలక్ష్మి గారు ఉన్నారు, మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారు విజయలక్ష్మి గారు? మీరు 6 కి లేస్తాను. లేస్తారు కదా, మళ్ళీ నైట్ పడుకునేటప్పటికి 11, 10:30, 11. 10:30, 11. సో విజయలక్ష్మి గారిని నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ నైట్ 11 o'clock వరకు విజయలక్ష్మి గారు లైఫ్ లీడ్ చేస్తారంటే తన ఆఫీస్ మేబీ తన ఆఫీస్ మేనేజ్ చేసుకుంటుండొచ్చు, హౌస్ వైఫ్ గా ఇంట్లో కార్యక్రమాలు చేసుకుంటుండొచ్చు, అన్ని చేయాలి కదా. ఈ రోజు మనం అందరం ఇలా ఎస్పెషల్ గా ఉమెన్స్ ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వాలంటే ఎన్ని ఎన్ని పనులు మనం చక్క పెట్టుకొని ఒక రూట్ చేసుకొని 1 hour 2 hours కూర్చోవాలి కదా ఫ్రెండ్స్. ఈవెన్ జెంట్స్ కూడా అండి, ఎందుకంటే షాప్స్ చూసుకోవాలి, బిజినెస్ చూసుకోవాలి, ఒకవేళ ఎక్కడైనా జాబ్ చేస్తుంటే అక్కడ పర్మిషన్ తీసుకోవాలి. అందులో మనం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 10 to 12 days అవుతుంది. ప్రతిరోజు మనం ఈ కార్యక్రమం అటెండ్ అవ్వాలి, ప్లస్ ఎంతో కొంత హోంవర్క్ కి కూడా మనం టైం స్పెండ్ చేయాలి. అంటే ఖచ్చితంగా మీరందరూ టైం స్పెండ్ చేస్తున్నారు దాని మీద కదా. సో మార్నింగ్ టు ఈవినింగ్ ఏదైతే మనం లైఫ్ లో మనం ప్రోగ్రామ్ స్కెడ్యూల్ చేసుకుంటామో అవన్నీ కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఒక స్కెడ్యూల్ చేసుకోవడానికి, ఒక నార్మల్ పీపుల్ చేసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎలాగో మనం చెప్తున్నాం, ఒక రియల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, అందరూ మహేష్ గారు రోజు చెప్తున్నారు పెన్ను, బుక్, వాటర్ బాటిల్ పెట్టుకోమని. అందరూ ఎంతమంది పెట్టుకున్నారు? ఒకసారి గ్యాలరీ చెక్ చేద్దాం. వెరీ గుడ్. వీడియోస్ కూడా ఆన్ చేసుకోవట్లేదు. ఎస్, వీడియోస్ కూడా ఆన్ చేసుకోవాలండి. ఎందుకంటే వీడియోస్ ఎందుకు ఆన్ చేసుకోవాలో పదాకులు చెప్తున్నా సరే మంచి విషయాలు మళ్ళీ మళ్ళీ వినాలి కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్.
వీడియో ఆన్ చేసుకుంటే ఏంటంటే మన ఫోకస్ అంతా ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే మీరు గ్యాలరీ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఎవరి ఫోటో కనిపిస్తుందండి? ఎవరి ఫోటో వాళ్ళకే కనిపిస్తుంది కదా. సో మనం అటు ఇటు కూర్చున్నా ఎలా ఇట్లా సెట్ చేసుకుంటాం, అవునా? సో మనల్ని ఎవరైనా డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ చేయకండి, నేను క్లాస్ లో ఉన్నాను, ఒక 1 అవర్ తర్వాత మాట్లాడదామని చెప్తాను. అదే వీడియో ఆఫ్ లో ఉందనుకోండి, ఆ ఇయర్ ఫోన్స్ ఇక్కడే ఉంటాయి, అది చెప్పే వాళ్ళు చెప్తూ ఉంటారు, మహేష్ గారు, గంప సార్ లాంటి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, మన పని మనం చేస్తున్న మన తప్పు కాదు అది. వీడియో ఆఫ్ చేసుకోవడం ఒక తప్పు, రైట్? సో ఇంకెవరు ఇప్పుడు వీడియో ఆన్ చేసిన వాళ్ళకి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇంకా కొంతమంది చెయ్యలేదు, లక్ష్మయ్య గారు. సో మీకోసమేనండి ఈ 1 అవర్ క్లాస్ కూడా. అందరూ వీడియో ఆన్ చేసుకుంటే కాన్సన్ట్రేషన్ అంతా మీకు ఫోకస్ దాని మీద ఉంటుందని చెప్తాం, అంతకు మించి వేరే ఏం లేదు. సో ఇట్స్ ఓకే, బట్ అందరూ ఆన్ చేసుకొని వినడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీరు అందరు కూడా ఫ్యూచర్ లో ట్రైనర్స్ అవ్వబోతున్నారు, మా అలాగే క్లాస్ తీసుకోబోతున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి రోజుకొక్కటి చొప్పున మనం ఒక మంచి లక్షణం మన లైఫ్ లో అలవాటు చేసుకుంటే ఇయర్ ఎండింగ్ ఎన్ని వస్తాయి ఫ్రెండ్స్? 65. లైఫ్ లో యాడ్ 365 గుడ్. సో యాడ్ అవుతూ ఉంటాయి. సో మనల్ని ఎవరు వేలెత్తి చూపించడానికి కూడా మన దగ్గర తప్పులే ఉండవు. సో ఒక 10 ఏళ్ల తర్వాత చూసుకోండి ఎన్ని అవుతాయి, లెక్క పెట్టుకోండి. సో అందుకని ప్రతిరోజు ఒక్కొక్క క్వాలిటీ యాడ్ చేసుకొని మళ్ళీ దాని గురించి ఆ స్టెప్ ఎప్పుడైనా ఎక్కాలి, కానీ ట్రైనర్ అనే వాళ్ళు ఆ స్టెప్ మళ్ళీ దిగకూడదు. సపోజ్ ఈ రోజు మనం ఒకటి మంచి పని ఏం చేసుకుందాం, మనం ఒక జూమ్ అటెండ్ అవుతున్నాం అంటే పర్ఫెక్ట్ గా మన నేమ్ ఒకటి రీనేమ్ చేసుకోవాలి, వీడియో ఆన్ చేసుకొని ఒక దగ్గర కూర్చుని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పెన్ బుక్ పెట్టుకొని ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని కూర్చోవాలి అనేది ఒక మంచి అలవాటు యాడ్ చేసుకున్నారు అనుకోండి. సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఎప్పటికీ కూడా మీ లైఫ్ ఎండ్ వరకు ఆ క్వాలిటీ జూమ్ ఆన్ చేసినప్పుడల్లా ఆ క్వాలిటీ అలాగే ఉండాలి. మళ్ళీ ఆ క్వాలిటీ తీసేసి ఇంకొకటి పెట్టుకోవద్దు. ఆ హ్యాబిట్ అనేది మీరు లైఫ్ టైం అలాగే ఉంచుకోవాలి. అప్పుడే మీకు మీరు చెప్పిన లెక్క ప్రకారం అట్లా గుడ్ హ్యాబిట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో అందరు వీడియో ఆన్ చేసుకున్నారు, గుడ్. సో మీరు అందరు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి విజయలక్ష్మి గారు మీరు మ్యూట్ చేసుకోరా? విజయలక్ష్మి మీరు మ్యూట్ చేయండి. సో ఇప్పుడు మనందరికి గురువు గారు ఎవరండి? మనం ఎక్కువ పేరు చెప్పుకునేది గంప సార్. ఇందాకే విజయలక్ష్మి గారు చెప్పారు గంప సార్ అని. సో మనందరం కూడా గంప గారు స్టూడెంటే. సో గంప గారు మామూలుగా అయితే తను ఎల్ఐసిలో వర్క్ చేస్తారు సారు. కానీ సార్ ఇలా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండబట్టి, సార్ లో ఉన్న లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకోబట్టి మనలాంటి ఎంతో మంది లీడర్స్ ని క్రియేట్ చేయగలిగారు సార్. ఇప్పటిదాకా మనకి టీటీడబ్ల్యూఎస్ లో ఎంతమంది లీడర్స్ చెప్పారండి క్లాస్? సో అందరూ గంప సార్ స్టూడెంటే, ఇంక్లూడింగ్ మీ అండ్ విజయలక్ష్మి, అందరు మహేష్ సార్, అందరం కూడా మనం గంప సార్ స్టూడెంటే. సార్ కి మాత్రమే అంత టైం ఎలా దొరుకుతుందండి? మరి మనం అందరం అనుకుంటాం, ఎవరైనా సడన్ గా ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంది రండి అంటే మనం ఏం చెప్తాం? లేదండి నేను చాలా బిజీగా ఉన్నామని చెప్తాం. కానీ గంప సార్ లాంటి వాళ్ళకి ఎన్ని ఛానల్స్ ఉంటాయి, ఎన్ని ఏరియాస్ ఉంటాయి. సార్ ఆల్రెడీ పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, అవునా? సో సార్ ఆ ప్రోగ్రామ్ చూసుకోవాలి, ఇంపాక్ట్ చూసుకోవాలి, తన ప్రొఫెషన్ చూసుకోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలి. ఎట్ ద ఎండ్ సార్ ఖచ్చితంగా మనమందరం ఏం చేస్తున్నామని వచ్చి చూస్తారు. మీరు గమనించారా? ప్రతిరోజు గంప సార్ వచ్చి చూస్తారు మనం ఏం చేస్తున్నాం, హోంవర్క్ చేస్తున్నామా. అంత బిజీలో కూడా మన కోసం కార్ లో వెళ్తూ కూడా సార్ ఒక సెల్ఫీ వీడియో తీసి, సార్కి ఏమండి ఒక టీటీడబ్ల్యూఎస్ లో మనం జాయిన్ అవుతే సార్కి వచ్చే లాభం ఏమని చెప్పండి? మన కోసం ఎందుకు స్పెండ్ చేస్తున్నారు? సార్ లాగా మనల్ని కూడా మనలాగా ఇంకా కొంతమంది లీడర్స్ ని క్రియేట్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మనందరికీ అలా టైం స్పెండ్ చేస్తున్నాం. సో సార్ లాగే మనం కూడా అవుదామా? స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఒక స్టెప్ ఎక్కితే మనం కూడా డెవలప్ అవ్వచ్చు. ఓకేనా? డన్. అందరు ఇలా చూపిస్తే స్టార్ట్ చేసేద్దాం. సో పెన్ బుక్ తీసుకోండి, అందరూ నోట్ చేసుకోండి. ఒక లీడర్షిప్ అనేది ఇందాక చెప్పాను కదా, మార్నింగ్ టు ఈవినింగ్ ఒక స్కెడ్యూల్ చేసుకునే విధానంలోనే ఒక లీడర్ స్కెడ్యూల్ చేసుకునే విధానానికి ఒక నార్మల్ పీపుల్ చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో లీడర్షిప్ స్కిల్స్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ దేవుడు మనకు అన్ని వరాలు ఇచ్చారనుకోండి. సపోజ్ మీరు కొంతమంది వినే ఉంటారు, యూట్యూబ్ లో అట్లా మనకు వస్తూ ఉంటాయి కదా వీడియోస్, దాంట్లో అన్ని లక్ష్మిలోకి ఏ లక్ష్మి మీకు కావాలి అంటే చాలా మంది ధనలక్ష్మి కావాలి, ధాన్యలక్ష్మి కావాలి, మాకు సంతానం లేదు, సంతాన లక్ష్మి ఇలా అంటూ ఉంటారు. బట్ ఒక్క లక్ష్మి మనతోటి ఉంటే అన్ని లక్ష్ములు మన వెనకాల వస్తాయట. సో ఎవరండి ఆ లక్ష్మీదేవి పేరేంటి? ఎస్ సార్, ఎవరైనా చెప్పగలుగుతారా? ధైర్యలక్ష్మి. ఎస్ ధైర్యలక్ష్మి. సో ధైర్యలక్ష్మి అని విజయలక్ష్మి గారు చెప్తున్నారు. సో ధైర్యలక్ష్మి అనేది ఒకటి మనతో ఉంటే అందరి లక్ష్ములు మన వెనకాలే వస్తాయట. ఎందుకు చెప్తాను చూడండి. ధైర్యం అనేది ఒక లీడర్ కి కంపల్సరీ ఉండాలి. సో ఈ రోజు మనం ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారనుకోండి, ఎంతమంది ఉన్నారండి? చాలా కొన్ని కోట్ల మంది, లక్షల మంది మన స్వతంత్రం కోసం పోరాడితే మనకి స్వతంత్రం వచ్చింది. కానీ మనకు స్వతంత్రం అనగానే ఎవరు గుర్తొస్తారు? ఫస్ట్ గాంధీజీ, నెహ్రూ, భరత్ సింగ్, ఇట్లా కొంతమంది మాత్రమే మనకి ఎందుకు గుర్తొస్తారు?
సో వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చారు. మన బ్రిటిష్ వాళ్ళు ఎంత ఎంత టార్చర్ పెట్టారని మన వాళ్ళని. ఈ రోజు కూడా మనము కాలాపాని అలాంటి కొన్ని సినిమాల్లో చూస్తే మనకి ఏడుపు ఆగదు. సో అట్లాంటి ఎంతో మంది త్యాగ ఫలమే మనం ఈ రోజు స్వతంత్రం అనుభవిస్తున్నాం. అవునా, ఈ రోజు మేము లేడీస్ ఒక క్యాబ్ బుక్ చేసుకుని అర్ధరాత్రి ఇప్పుడు వీసీఐ ప్రోగ్రామ్స్ కి అట్లా వెళ్ళామనుకోండి, ఐకాన్కి డిస్కాన్కి, మాకు రాత్రి నైట్ లేట్ అవుతుంది, 10-11 అవుతున్నా సరే ధైర్యంగా క్యాబ్ బుక్ చేసుకుని ఆ లింక్ మా ఇంట్లో వాళ్ళకి షేర్ చేసి, సో మా గవర్నర్ కానీ మా ఈస్ ఆఫీసర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి మేము ధైర్యంగా ఈ రోజు వస్తున్నామంటే ఎందుకండి, మనకు స్వతంత్రం వచ్చింది, మనకు పోలీసులు ఉన్నారు, మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, మనకి జాగ్రత్తగా మనల్ని చూసుకుంటారని ఒక నమ్మకంతో మనం అంత టైం అక్కడ స్పెండ్ చేస్తున్నాం. లేకపోతే ఏ 6 లైట్స్ వేయగానే ఒకప్పుడు లేడీస్ ఎలా ఉండేవాళ్ళండి, పెద్దవాళ్ళు ఉన్నారు తెలుసు మీకు, చీకటి పడంగానే ఎక్కడ ఉండొద్దు, ఇంటికి వచ్చేయాలని మనకి చిన్నప్పటి నుంచి మన నరాల్లో మనకి చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు పెద్దవాళ్ళు. ఈ రోజు మనం అలా ఉన్నామంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఇచ్చిన స్వాతంత్రం వల్ల మనకు ఆ ధైర్యం. సో ఫస్ట్ లీడర్ ఉండాలి క్వాలిటీ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, కరేజ్. సో ధైర్యం ఉండాలి, ఏదైనా మాట్లాడాలంటే ఒక ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోతే మనం అలా అనేసి మనకే నత్తి వచ్చేస్తుంది. నత్తి అలవాటు లేకపోయినా ఒక మైక్ పట్టుకోమని ఒక నత్తి వచ్చేస్తుంది. అవునా, ఒక విషయం చెప్పాలి, లీడర్ గా మీరు నేర్చుకున్నారు ఇన్ని విషయాలు, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. సపోజ్ మీకేం అలా భయపడుతూ ఉన్నారనుకో, మీరేం చెప్పలేరు, ఎదుటి వాళ్ళు కూడా మీకేం వినరు. కాబట్టి మీకు ఫస్ట్ ఏముండాలి, ధైర్య లక్ష్మి ఉండాలి. సో రాసుకోండి. సో ధైర్యం, కరేజ్ అనేది ఫస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ లో ఫస్ట్ అది ఉండాలి. మెయిన్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే లీడర్షిప్ స్కిల్స్ అనేవి, క్వాలిటీస్ కానీ లీడర్షిప్ అనేది ఒక పెద్ద మహాసముద్రం లాంటిది. సో దాన్ని మనం ఒక 1 hour లో కవర్ చేయలేము. కొన్ని మనకి ఇంపార్టెంట్ అనుకున్నది మీకు ఈ టీటీఓబ్లిఎస్ లెవెల్లో నేను కొన్ని మీతో షేర్ చేస్తాను. ఓకే, సో మెయిన్ ధైర్యం అనేది ఉండాలి. ఆల్రెడీ మీరు అందరు చక్కగా సెల్ఫీ వీడియోస్ తీస్తున్నారు. శ్రీనివాసరావు గారు, విజయలక్ష్మి గారు, రాజేశ్వరరావు గారు, విజయలక్ష్మి, పరమేశ్వర్ గారు, అందరినీ చూస్తున్నాను పేరు పేరున, స్క్రీన్ లో ఫస్ట్ వచ్చిందే చెప్తున్నాను. రోజు మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను, చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ధైర్యం అనేది ఉంటేనే కదండి, లేకపోతే మనం ఒక సెల్ఫీ వీడియో తీసుకోవాలంటే నిజంగానే ఒక ధైర్యం ఉండదు తెలుసా మీకు. మనల్ని మనం చూసుకుని ఒక వీడియో చేసి అంతమంది ఉన్న గ్రూప్ లో పెట్టాలి, గంప సార్ ఉన్నారు, మహేష్ సార్ ఉన్నారు, మేము అందరం ఉన్నాం, అక్కడ పెట్టాలంటే మీకు ధైర్యమైన ఉండాలి కదా. సో మీకు అక్కడ ఉంది కాబట్టే మీరు ఆ వీడియోస్ చేసి పెడుతున్నారు. అవునా, సో మీరు అందరూ ఆల్రెడీ ధైర్యం ఉంది. ఎక్కడన్నా ఆ ధైర్యం అనిపించినప్పుడు మాత్రం ఓకే, నేను లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవాలి అంటే, ఒక రియల్ లీడర్ గా, ఒక ట్రైనర్ గా ముందుకెళ్ళాలి అంటే, కళావతి మేడం చెప్పారు ఫస్ట్ కరేజ్, ధైర్యం ఉండాలి కాబట్టి అని ఫస్ట్ లెవెల్లో మీరు ధైర్యం అనేది నోట్ చేసుకోండి. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఇందాక చెప్పాను కదా, గంప సార్ కి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి, ఇప్పుడు మోదీజీ గారు ఉన్నారు, సో ఆయన కూడా టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి కదా. సో మీరందరూ ఒక లీడర్ గా బయటకు వచ్చి ట్రైనర్ గా కానీ రేపొద్దున క్లాస్ తీసుకోవాలి అంటే మీరు ప్రిపరేషన్ చేసుకోవాలా. అలానే మీ ఫ్యామిలీని, బిజినెస్ ని, షాప్ ని అన్ని పక్కన పెట్టలేరు కదా. సో వీటన్నిటికి ఫస్ట్ ఏమి ఉండాలంటే ఒక టైం స్కెడ్యూల్ ఉండాలి ఫ్రెండ్స్, మీ అందరికి ఎవరికైనా సరే. సో కరేజ్ కింద నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ రాసుకోండి. నెక్స్ట్ క్వాలిటీ ఏమి ఉండాలంటే మీకు ఒక స్కెడ్యూల్ ఉండాలి. ఈ రోజు నుంచి, ఈ రోజు క్లాస్ విన్నారు కదా, రేపటి ప్రోగ్రామ్ ఈ రోజు మీరు డైరీలో నోట్ చేసేసుకోవాలి. అది ఏ పనైనా కానివ్వండి, జస్ట్ షాప్కి వెళ్ళి కిరాణా షాపులు తెచ్చుకోవాలి, కిరాణా సామాన్లు తెచ్చుకోవాలన్నా అది కూడా ఒక టైం రాసుకోండి. 10 to 10:30 ఆర్ 10:15 to 11 o'clock నేను షాప్కి వెళ్ళాలంటే ఆ టైంలో మీరు కంప్లీట్ చేసేసుకోవాలి. ఒక టైం స్కెడ్యూల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ లో లీడర్స్ అవుతారు. టైం మేనేజ్మెంట్ గురించి మీకు ఒక చిన్నది చెప్తాను ఫ్రెండ్స్. నేను ఇందాక మీకు చెప్పాను కదా నా గురించే నేను షేర్ చేసుకుంటాను అని. సో ఒక 25 years బ్యాక్, అంటే మా మ్యారేజ్ ఒక 30 years అయింది. 25 years బ్యాక్ నేను ఒక హౌస్ వైఫ్ గా ఉండేదాన్ని. హౌస్ వైఫ్ అంటే చిన్నదని నేను చెప్పట్లేదు, బట్ మేము ఒక ఆఫీస్ ఓపెన్ చేసాము, మా వారు చూసుకునేవాళ్ళు. సో మా వారు ఇలాగ ఒక మోటివేషన్ క్లాస్ ఉందని చెప్పి నన్ను ఒక దగ్గర తీసుకెళ్లారు. అక్కడ నాకు ఒక టైం మేనేజ్మెంట్ గురించి ఒక స్వామీజీ ఒక క్లాస్ చెప్పారండి. జస్ట్ ఒక ½ an hour క్లాస్ అది. ఈ రోజు కూడా నేను అది మర్చిపోలేదు. ఎందుకు అంటే దానిలో టైం మేనేజ్మెంట్ గురించి చెప్పారు. ఈ రోజు మీకు క్లాస్ చెప్పడానికి కారణం కూడా నేను ఒక షెడ్యూల్ చేసుకున్నాను కాబట్టి మీకు ఒక 1 hour టైం స్పెండ్ చేసి నేను మీ ముందుకు రాగలుగుతున్నాను. సో అక్కడ ఏం చెప్పారంటే ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినండి. నా లైఫ్ లో ఒక యూటర్న్ మూవీ చూసారా మీరు? అలా ఇలా వెళ్తున్న కళావతి ఇలా ఒక యూటర్న్ తీసుకొని ఇలా వచ్చి ఈ రోజు విజయలక్ష్మి చదివిన సక్సెస్ఫుల్ స్టోరీలో అవన్నీ ఆ మైలురాళ్ళు దాటుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను అంటే ఆ టైం మేనేజ్మెంట్ ఒక్కటే నా లైఫ్ లో ఒక కారణం. ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ గురించి మీరు ఆల్రెడీ చదివే ఉంటారు, నేను నేర్చుకుంది మీకు చెప్తాను ఫ్రెండ్స్. మనం ఒక లైఫ్, మన టైం ని దేనిలో కొలుస్తాం? ఫస్ట్ ఒక సంవత్సరంతో కొలుస్తాం, అవునా? అంటే ఒక ఇయర్, మనకు బర్త్డే ఉంది సపోజ్ ఇప్పుడు 47 years, నెక్స్ట్ ఇయర్ బర్త్డే రాగానే మనం 48 అంటే ఒక 1 year ని మనం కొలుస్తాం. 1 year వాల్యూ ఎవరికి తెలుస్తుందో తెలుసా ఫ్రెండ్స్? ఇప్పుడంటే మీరు సప్లిమెంటరీ, మన పిల్లల జనరేషన్ కి వచ్చిన సప్లిమెంటరీ పాస్ అయిపోయి
సప్లిమెంటరీ రాసి పాస్ అవుతున్నారు. కానీ ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు 7th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ ఫెయిల్ అవుతే చచ్చినట్టు 1 ఇయర్ చదవాల్సింది. మళ్ళీ చదివి అంటే నా జూనియర్ నేను ఫెయిల్ అయ్యాను అనుకోండి సపోజ్, మా జూనియర్స్ తో కలిసి నేను చదవాలి. లైఫ్ టైం నాకు పనిష్మెంట్. ఎందుకు తెలుసా? అక్క అనే పిల్లలందరితో నేను కూర్చుని చదవాలి. టీచర్ కూడా ఏమంటారా, కళావతి మళ్ళీ కూర్చుందా ఈ క్లాస్ లో, ఈ సంవత్సరం పాస్ అవుతావా లేదా అని అంటారు. అవునా కదా? సో ఆ ఫెయిల్ అయిన స్టూడెంట్ పాస్ అయిన స్టూడెంట్స్ దాట్ ఫ్రెండ్, ఫెయిల్ అయిన స్టూడెంట్ అడిగితే 1 ఇయర్ వాల్యూ మీకు చెప్తుంది. 1 ఇయర్ ఆ టార్చర్ లైఫ్ టైం ఉంటుంది వాళ్ళకి. అది ఒక ఇయర్ తో అయిపోదు. మేబీ వాళ్ళు చదువైపోయి ఉద్యోగం చేస్తుండొచ్చు, బిజినెస్ చేస్తుండొచ్చు, పెళ్ళైపోయి పిల్లలు ఉండొచ్చు. కానీ ఆ 1 ఇయర్ అనేది ఒకటి వినంగానే అబ్బా నేను 1 ఇయర్ వేస్ట్ చేసేస్తాను, 1 ఇయర్ నా లైఫ్ లో ఆ వాల్యూ అనేది ఆ 1 ఇయర్ ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రమే ఆ స్టూడెంట్ అడిగితే చెప్తాడంట ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ డే మన కొలిచే కొలతల్లో టైం ని కొలిచే దాంట్లో నెక్స్ట్ 1 డే అంటే 24 అవర్స్. 24 అవర్స్ వాల్యూ ఎవరికి తెలుస్తుంది అంటే, ఒక డైలీ పేపర్ ఉంటుంది కదా, పేపర్ సంపాదకులు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే చెప్తారనమాట. సో ఒక డే వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది. సో నెక్స్ట్ మంత్స్ కొలుస్తాం కదా. ఈ మధ్య ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అమ్మలు చాలా మంది ఉన్నారు ఈ ప్రోగ్రామ్ లో. ఒక మనం 9 months కడుపులో ఒక బేబీని ఇది చేసుకొని 9 months తర్వాత ఒక బేబీ డెలివరీ అవుతే ఆ బేబీని చూసుకుంటాం. మన పిల్లలు, వాళ్ళ పెళ్లిళ్ళు, వాళ్ళ మనవళ్ళు మనవరాలు మనల్ని చూసుకుంటా ఉంటాం. బట్ ప్రీమెచ్యూర్ బేబీని తీసుకుంటారు కదా కొంతమంది మదర్స్, ఆ మదర్ ని అడిగితే ఆ మదర్ చెప్తుందండి, ప్రీమెచ్యూర్ అంటే 1 month వాల్యూ ఆ మదర్ తెలుస్తుంది. 8 months కే డెలివరీ అవ్వడం వల్ల ఆ బేబీని ఆమె కోల్పోతుంది. ఆమెతో పాటు ఎవరైతే ప్రెగ్నెంట్ గా ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, సో ఆ పిల్లల్ని లైఫ్ టైం అరే నా నా బాబు పాప కూడా పుట్టుంటే ఇదిగో ఈ అమ్మాయి అంత అయి ఉండేది, ఇలాగే పెళ్లిళ్ళు అయిపోయి మనవాళ్ళు మనవరాలు కూడా నేను చూసుకునేదాన్ని అని ఆ మదర్ కి తెలుస్తుందండి. ప్రీ మెచ్యూర్ బేబీ డెలివరీ అయిన ఆ మదర్ ని అడిగితే ఆ 1 month వాల్యూ తెలుస్తుంది ఫ్రెండ్స్. అట్లాగే మనకి అంటే మనకి టైం తక్కువ ఉంది కాబట్టి, అలాగే 1 hour మినిట్ అన్ని ఉన్నాయి మనకి. బట్ అన్నిటికన్నా నన్ను అట్రాక్ట్ చేస్తున్నది ఏంటో చెప్పంటారా? మిల్లీ సెకండ్. మీకు అందరికి గేమ్స్ అంటే తెలుసు కదా, ఒలింపిక్ గేమ్స్ అన్నిట్లో పెద్దదేంటి? ఒలింపిక్ గేమ్స్. ఒలింపిక్ గేమ్స్ లో రన్నర్ ఉంటారు, విన్నర్ ఉంటాడు. అవునా? విన్నర్ కి రన్నర్ కి ఎంతో డిఫరెన్స్ చెప్పగలుగుతారా మీరు? ఒక్క మిల్లీ సెకండ్, ఒక మిల్లీ సెకండ్ అనుకోండి. అక్కడ నాకు చెప్పిన క్లాస్ లో ఆ స్వామీజీ చెప్పారు మిల్లీ సెకండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ విన్నర్ అండ్ రన్నర్. సో విన్నర్ ఏం చేస్తాడు? అయిపోగానే చక్కగా ఆయనకి గోల్డ్ మెడల్ ఏటో ఇస్తారు, అది వేసుకుంటాడు. విన్నర్ ఇంకొంచెం కింద స్టెప్ మీద నించుంటాడు. అవునా కదా? సో లైఫ్ టైం అరే నేను ఒక్క సెకండ్ కనుక నేను షార్ప్ గా గేమ్ ఆడుంటుంటే ఖచ్చితంగా నేనే విన్నర్ అయ్యేదాన్ని రన్నర్ అడిగితే ఆ మిల్లీ సెకండ్ వాల్యూ చెప్తాడంట ఫ్రెండ్స్. ఇంకొకటి కూడా ఈ మధ్య యాడ్ చేశారు టైం మేనేజ్మెంట్ లో. ఏంటంటే మనం పిల్లలకి 10th ఇంటర్ చదవగానే ఏం చేస్తున్నాం? మంచిగా బైకులు, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 10 లక్షలు ఖరీదు చేసే కార్లు, బైకులు ఇస్తున్నాం పిల్లలకి. అవునా? సో ఆ పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? ఎంత స్పీడ్ గా వెళ్తే అంత ఏమంటారు కిక్ అన్నమాట, కిక్ ఉంటదని చెప్పి స్పీడ్ గా వెళ్తున్నారు. ఈ మధ్య ఒక స్టోరీ చదివాను నేను మన యూట్యూబ్ లోనే. ఒక ఒక అతను ఎవరో షేర్ చేశారు. ఆ బాబు వెళ్తూ వెళ్తూ ఒక్క మిల్లీ సెకండ్ కనుక వాళ్ళ పేరెంట్స్ గురించి, అబ్బాయికి పెళ్లి కూడా అయిపోయింది, వాళ్ళ కొత్తగా పెళ్ళైంది, భార్య గురించి ఆలోచించుంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా కొంచెం బండి స్లో చేసేవాడు ఫ్రెండ్స్. కానీ ఆ అబ్బాయి ఏ మాత్రం ఆలోచించకుండా పక్కవాడు వీడు ఏదో పోటీ పెట్టుకున్నాడు, వాడు అదే స్పీడ్ గా వెళ్తున్నాడు, ఎదురుగా ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ ఏదో వచ్చింది, ఒక్క మిల్లీ సెకండ్ అంతే, స్పాట్ అన్నమాట. సో అక్కడ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత ట్రాఫిక్ వాళ్ళు అక్కడ వాళ్ళ మదర్ వాళ్ళ వైఫ్, కొత్తగా పెళ్ళైన అమ్మాయి మెడలో ఇంకా తాళి అవి కూడా పచ్చగా అలా మెరుస్తూ ఉందట. అతను షేర్ చేసుకున్న విధానం నన్ను చాలా కలిసి వేసింది అనమాట. వాళ్ళ మదర్ ఏడుస్తుంది, వాళ్ళ వైఫ్ ఏమండి మీరు ఆ బండి అట్లా స్పీడ్ గా స్టార్ట్ చేసేటప్పుడు నన్ను గుర్తు చేసుకుని ఉంటే మీరు ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగుండేవాళ్ళు కదా, మీరు అలా మమ్మల్ని ఏం గుర్తు చేసుకోకపోవడం వల్ల మీరు ముందుకెళ్ళడం, మీరు ఇలా అయిపోవడం, మా లైఫ్ టైం మమ్మల్ని ఎవరు చూసుకుంటారని ఆవిడ ఏడుస్తుందట. సో చెప్పండి ఫ్రెండ్స్, ఒక ప్రపంచంలో మిల్లీ సెకండ్ కి ఎంత వాల్యూ ఉందండి? ఒక లైఫ్ వాల్యూ ఉంది. అవునా? సో నేను 25 years బ్యాక్ నేను నేర్చుకున్న ఆ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఏదైతే ఉందో ఈ రోజు వరకు ఫ్రెండ్స్, ఇప్పుడు మన విజయలక్ష్మి నా బయోడేటా చదివారు, మేము ఒక ఆఫీస్ మేనేజ్ చేస్తాం, ఎయిర్ కండిషనింగ్, మేము హైరింగ్ బేసెస్. ఇప్పుడు బయట ఎండలు ఎలా ఉన్నాయి, సో మేము ఎలా ఉంటాం ఈ టైంలో? ఫుల్ బిజీగా ఉంటాం. నా బిజినెస్ ఉంటది ఒక 4-5 months ఉంటుంది. సో నేను అడ్మిన్ మొత్తం చూసుకుంటాను, మా వారు బయట మార్కెటింగ్ చూసుకుంటారు. అయినా సరే ఈ రోజు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నా ఫ్రెండ్స్ తో నేను షేర్ చేసుకునే అవకాశం వచ్చింది అని అనుకున్నాను. నా లైఫ్ నుంచి ఒక 1 hour, జస్ట్ 1 hour తీసుకున్నాను. నేను పాయింట్స్ అన్ని నోట్ చేసుకుని పీపీటీ రెడీ చేసే టైం కూడా లేదు ఫ్రెండ్స్. సో జస్ట్ మీతో సరదాగా షేర్ చేసుకుందామని తయారు చేసుకున్నా. ఎందుకు చెప్తున్నానంటే నేను గ్రేట్ అని చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఇలా అవ్వడానికి నా టైం మేనేజ్మెంట్ స్కిల్స్ మాత్రమే
నా మదర్ అనుకోండి, రీబర్త్ ఇచ్చింది ఏదైనా ఉందంటే ఆ డిస్టింక్షన్ మాత్రమే. సో మీరు కూడా డిస్టింక్షన్ మాత్రమే. సో మీరు కూడా రియల్ లీడర్ గా ముందుకు రావాలి. రేపు పొద్దున సడన్ గా ఎవరైనా మీకు ఫోన్ చేసి, శ్రీనివాసరావు గారు మీరు ఇది ఈ ప్రోగ్రామ్ చెప్పాలండి, మీకు ఒక 1 hour టైం ఉంది, ఈ కోడ్ రెడీ చేసుకోండి, జూమ్ రెడీ చేసుకోండి అని ఎవరైనా జూమ్ లింక్ షేర్ చేస్తారనుకోండి, విత్ ఇన్ సెకండ్స్ లో మీరు మిగతా పనులన్నీ చక్కబెట్టుకోవాలి. విత్ ఇన్ 10 minutes లో చేసేసుకొని మీరు కూర్చుని పాయింట్స్ రాసుకోవాలి. పాయింట్ కి పక్కనే ఏం ఎలాబరేట్ గా, ఇప్పుడు టైం మేనేజ్మెంట్ ఒక్కటే నేను రాసుకున్నాను ఇక్కడ, దాని పక్కన స్టోరీ నా మైండ్ లో ఆల్రెడీ వచ్చేసింది. సో మీరు కూడా అలాగే తయారు చేసుకుని ఒక బెస్ట్ లీడర్ గా ముందుకు వెళ్ళాలి అంటే టైం మేనేజ్మెంట్ అనేది, టైం షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి, ఈ రోజు మీరు నైట్ పడుకునే లోపు మీరు అందరు టీటీడబ్ల్యూఎస్ లీడర్స్ కాబట్టి, కాబోయే ట్రైనర్స్ కాబట్టి డైరీ స్టార్ట్ చేసేసేయండి. రేపటి ప్రోగ్రామ్ ఇదిగో, నేను మార్నింగ్ 6 కి లేస్తున్నాను, సిన్సియర్ గా రాయండి. 6 కి లేస్తారో 8 కి లేస్తారో ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే కొంతమంది లేట్ నైట్ వర్క్ చేస్తారు ఫ్రెండ్స్, వాళ్ళు మార్నింగే లేయాలి, నేను ఇది పెడితే ఏమనుకుంటారు, ఎవరు ఏం అనుకోదు. ఎందుకంటే మనసాక్షితో పనిచేయాలి కాబట్టి 10 కి మీ డే స్టార్ట్ అవుతుంది, 10 రాయండి. 10 o'clock నుంచి నేను ఫ్రెష్ అప్ అవడానికి 1 hour, బ్రేక్ఫాస్ట్ విత్ ఫ్యామిలీ 1 hour, తర్వాత ఇప్పుడు టీటీడబ్ల్యూఎస్ హోంవర్క్ చేయాలి. ఇది సిన్సియర్ గా మీరు ఒక షెడ్యూల్ తయారు చేసుకోండి. నైట్ పడుకునే లోపు ఇవన్నీ తయారు చేసేసుకొని గ్రూప్ లో పోస్ట్ చేసేసేయండి రేపటి ప్రోగ్రామ్ ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఏదైనా ఒకళ్ళకి చెప్తున్నాము అంటే ఖచ్చితంగా మనం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకంటే నేను ఈ రోజు ఇంత మందిలో చెప్పేశాను, నేను చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి అని మనసాక్షి ఉంటుంది కదా మన అందరికి. ఎస్పెషల్ గా మనం వాసవి లీడర్స్ కాబట్టి మనం రోజు ప్రతి ప్రోగ్రామ్ లో ఏం చేస్తామండి, ప్రతిజ్ఞ చేస్తాం, ప్రేయర్ చేస్తాం, అన్ని చేస్తాం కాబట్టి మనకి ఇది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక షెడ్యూల్ అనేది మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. టైం మేనేజ్మెంట్ అనేది ఒక లీడర్ కి మెయిన్ క్వాలిటీ. మనకి ఎలా అంటారు, హార్ట్. లీడర్ అనే వాళ్ళకి ఒక హార్ట్ ఏదైనా ఉంది అంటే అది టైం మేనేజ్మెంట్, అది నోట్ చేసేసుకోండి. ప్లస్ ఇంకోటి కూడా మీరు చేయాలి ఏంటంటే సిన్సియర్ గా, ఈ రోజు మనము ఇలా అన్ని, ఇప్పుడు జూమ్ అనేది వచ్చిందంటే మనకి టెక్నాలజీ పరంగానే వచ్చిందండి, ఒకప్పుడు జూమ్ లేదు. అవునా, మీటింగ్ అంటే ఒక హాల్ బుక్ చేసుకోవాలి, ఫ్యాన్లు లైట్లు అన్ని చూసుకోవాలి, మైక్ చూసుకోవాలి, ఒకళ్ళు చెప్తుంటే కొంతమంది వినేవాళ్ళం. కానీ ఈ రోజు ఎవరింట్లో వాళ్ళు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు, అవునా, మనం వినగలుగుతున్నాం అంటే ఇది టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. మనం ఎంజాయ్ కూడా చేయాలి. ఎందుకంటే లైఫ్ అన్నాక కొంత, అదే తెలుగులో ఒకటి ఉంది కదా, మనిషి నాక కాస్త కళాపోషణ ఉండాలి అంటారు. అవునా, సో ప్రతి నిమిషం మనం ఎంజాయ్ చేయాలి. అలాగే మనం ఒక గోల్ పెట్టుకుంటాం. అవునా, మీకు ఒక గోల్ ఉంది కాబట్టి టీటీడబ్ల్యూఎస్ లో ఇంత టైం స్పెండ్ చేసి వస్తున్నారు కదా, మీకు ఒక గోల్ గురించి కూడా క్లాస్ ఒక రోజు అయినట్టుంది. మీకు గోల్ కి రీచ్ అవ్వడానికి ప్రతిరోజు ఒక 1 hour అన్నా మీరు స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్. ఎలా అంటే ఇట్లా ఒక కలర్ఫుల్ బుక్ తీసుకోండి, మంచి కలర్ఫుల్, మీకు ఇది కనిపించట్లేదు బట్ కలర్ఫుల్ బుక్ ఏదైనా ఒక మంచి టీటీడీ డైరీ కానీ ఏదైనా తీసుకుని మీ గోల్ పైన హెడ్డింగ్ రాసుకోండి. మంచి కలర్ పెన్ తీసుకోండి, ఇలా ఒక గ్రీన్ కలర్ కానీ ఏదైనా స్కెచ్ తీసుకుని మంచిగా రాసుకోండి. యాజ్ ఎ టీటీడబ్ల్యూఎస్ ట్రైనింగ్ లో నేను ఏం డెవలప్ చేసుకున్నాను అంటే అయిపోలేదండి, చేసుకుంటూనే ఉండాలి మన లైఫ్ అండి మనకి. అవునా, సో అలా మీరు ఒక బుక్ పెట్టుకొని అన్ని రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏదో ఈ రోజు క్లాస్ విన్నాము అయిపోయింది, 9:30 కళావతి మేడం వెళ్ళిపోతారు, మహేష్ గారు జూమ్ క్లోజ్ చేసేస్తారు, మనం వెళ్ళిపోతాం, మన డైలీ స్కెడ్యూల్ లో వెళ్ళిపోతాం. బట్ మీరు నేర్చుకుంది మాత్రం బుక్ లో రాసుకుంటేనే మీరు మళ్ళీ నెక్స్ట్ రివైజ్ చేసుకోగలుగుతారు. అవునా, మనకి వీసీఏ వాళ్ళు ఎంత చక్కగా, మనం ఇలా ప్రోగ్రామ్ అయిపోగానే ఒక వీడియో ఎమ్మడే యూట్యూబ్ కి అప్లోడ్ చేయడం, అది మీకు మళ్ళీ షేర్ చేయడం జరుగుతుంది. సో మీరు నైట్ పడుకునే లోపు మళ్ళీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మళ్ళీ ఒకసారి వినండి, ఏ క్లాస్ అయినా మళ్ళీ వింటే రివైజ్ చేసుకుంటే ఏంటంటే మళ్ళీ మన లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో టీటీడబ్ల్యూఎస్ లీడర్ గా మీరు టైం షెడ్యూల్ కూడా, ఈ మొబైల్ ఉంది కదా అని అందరికీ అలవాటు, అంటే మేము కూడా చేస్తాము, టైం ఎక్కడ కూడా మిస్యూజ్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఏంటంటే కాసేపు ఒక టైం పెట్టుకోండి, ఈ రోజు నేను ఒక యూట్యూబ్ షార్ట్స్ చూడాలి, సరదాగా కాసేపు చూడాలి, ఒక సినిమా చూడాలి. సినిమా ఎంతసేపు ఉంటుంది, ఒక 2.5 3 hours ఉంటుంది, చూడండి. ఇంకా సినిమా చూసాక ఇంకా ఆ రోజు మళ్ళీ మొబైల్ పట్టుకోవడం, ఏ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మళ్ళీ వాట్సాప్ ఇవన్నీ పెట్టుకోకండి. ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. వెళ్ళిపోయిన డబ్బుల్ని సంపాదించుకోవచ్చు, ఇంకోటి సంపాదించుకోవచ్చు, కానీ టైం ని మాత్రం తిరిగి తీసుకొచ్చే టెక్నాలజీ ఇంకా రాలేదు. అవునా, సో స్టార్టింగ్ ఇందాక విజయలక్ష్మి నా గురించి ఇంట్రడ్యూస్ చేసింది, విజయలక్ష్మి గారు ప్రార్థన చేశారు. ఆ టైం ని మళ్ళీ తీసుకురాగలమా? 8:10 కి కరెక్ట్ గా మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, మళ్ళీ తీసుకురాగలమా? తీసుకురాలేము ఎవరు కూడా. కాబట్టి మీ చేతిలో, మీ టైం మీ చేతిలోనే ఉంది. కాబట్టి మీ టైం ని ఇట్లే చేసుకోండి. ఎట్లా అంటే ఒక డ్రీమ్ ఆఫ్ ద వర్క్, అంటే మీరు ఒకవేళ మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నా కూడా ఆ రిలేషన్షిప్ బిల్డ్ అవ్వడానికి మాత్రమే, అంటే ఏదో ఒకటి మాట్లాడుకోవడం కాకుండా, మనం ఈ రోజు లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాజిటివ్ గానే ఆలోచించాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మీరు 3 monkeys చూసే ఉంటారు. ఇప్పుడు మన హైదరాబాద్ లో మనం వెళ్తున్నాం అంటే, హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో, విజయవాడలో కూడా చూసాం, బ్రిడ్జ్ల కింద కోతి బొమ్మలు పెట్టేసి ఉంటారు, చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు, చెడు చూడొద్దు అని. అలాగే మనం లీడర్ అనేవాడు
ఫోర్త్ మంకీని కూడా క్రియేట్ చేసుకోవాలి మనం బ్రెయిన్ ఏంటంటే చెడు ఆలోచించొద్దు. ఎందుకు చెప్పు, చెడు అంటే వేరే విధంగా కదా, నెగటివ్ ఆలోచనలు మన మైండ్ లో ఉన్నాయనుకోండి, మనం మాట్లాడే ప్రతి మాట నెగటివ్ గానే వస్తుంది తెలియకుండానే. ఈ రోజు మేము హైదరాబాద్ లో ఉన్నాము, మేము టీటీడబ్ల్యూఎస్ కి మామూలుగా క్యాబ్ బుక్ చేసుకుని వస్తాం. బట్ చాలా మంది చెన్నై నుంచి ఉన్నారు, విజయవాడ నుంచి ఉన్నారు, రత్నావతి వాళ్ళు అక్కడి నుంచి రావాలి. మీరు టికెట్ బుక్ చేసేసుకుంటారు కదా, అవునా కదా? సో ముందే మీరు ప్లానింగ్ అనేది ఉంటుంది కదా. మీరు ప్లానింగ్ ఒకటి, మీరు వెళ్ళాల్సిన బస్సు విజయవాడ బస్సు కాకుండా చెన్నై బస్సు ఎక్కితే చెన్నైకి వెళ్ళిపోతున్నారు, అవునా? హైదరాబాద్ కి రావాలి మీరు టీటీడబ్ల్యూఎస్ కి, అవునా? అట్లాగే మీ ఆలోచనలు పాజిటివ్ గా ఉంటేనే మీరు మాట్లాడే మాట, మీరు ఆలోచన విధానం, బాటం లైన్ అంటే మీరు ఏ పని చేసినా మీ బాటం లైన్ ఉంటుంది కదా, శేషం అంటారు తెలుగులో. నేను తెలుగు మీడియం కాబట్టి తెలుగు పదాలు ఎక్కువ వస్తాయి. ఒకటి ఏదైనా మనం చేసామంటే బాటం లైన్ ఏముండాలి, మనకి ఏదో ఒకటి గెయిన్ అవ్వాలి కదా. ఒక హ్యాపీనెస్ రావాలి, బిజినెస్ వాళ్ళైతే మనకి సాలరీ రావాలి, లేకపోతే ఫండ్స్ రావాలి. మనం ఈ రోజు వాసవి క్లబ్ లో ఏదైనా సర్వీస్ చేస్తే మనకి ఏమొస్తుందండి, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, అవునా? మన వాసవి క్లబ్ లో మాత్రమే మన డబ్బులు ఖర్చు పెట్టి, మన టైం ఖర్చు పెట్టి, మన ఆటో డబ్బులు, క్యాబ్ డబ్బులు, మన ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ టైం కూడా తీసుకుని, మేమైతే మా స్టాఫ్ ను కూడా తీసుకొని వెళ్తుంటాం ప్రోగ్రామ్స్. కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? బాటం లైన్ ఏదో ఒకటి ఉంది కదా, సెల్ఫిష్నెస్ ఏదో ఒకటి ఉంటది కదా. ఏముంటుంది, నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఒక వాసవి క్లబ్ లో ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళినా, నన్ను ఎవరైనా చీఫ్ గెస్ట్ గా పిలిచిన వెంబడే డైరీ చెక్ చేసుకొని, కొంచెం అటు ఇటు ఉన్నా సరే, ఓకే అలా నువ్వు టైం షెడ్యూల్ చేసుకోవాలి, యువర్ లీడర్, యువర్ ద్రోణ ట్రైనర్ అండ్ ఎంఓసి అని నాకు నేను చెప్పుకుంటే కదా నేను వెళ్ళేది. ఏం వెళ్తావు లేకపోతే, చాలా ఎల్బీ నగర్ అంటే మాకు చాలా దూరం, ఎక్కువ మా ప్రోగ్రామ్స్ ఎల్బీ నగర్ లో జరుగుతుంటాయి, మేము గాంధీనగర్ లో ఉంటాం. అంత దూరం ఎవరు వెళ్తారు, క్యాబ్ లో వెళ్ళాలి, లేకపోతే దీంట్లో. నాకు నేను అలా సమాధానం చెప్పుకున్నాను, నేను వెళ్ళలేను. ఐఎమ్ నాట్ ఏ రియల్ లీడర్. లీడర్ ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి, తను చెప్తున్నాడంటే చేసిందే చెప్పాలి, చెప్పిందే చెయ్యాలి, మాట అనేది నిలబెట్టుకోవాలి. మనం ఎప్పుడు అంటే మనం మనకే ఉన్నాం కాబట్టి కొంతమంది లీడర్స్ ఉంటాడు, నేను ఇక్కడ అంతా రోడ్లు వేపించేసేస్తాను, ఎయిర్పోర్ట్ కూడా తెప్పించేస్తామని చెప్తుంటారు, అవునా? కొంతమంది మీకు ఇది కూడా వచ్చేస్తుంది, కాలేజ్ వచ్చేస్తుంది, ఇవి వస్తుందని చెప్తుంటారు. కానీ మనం నమ్మము, అవి మనకు తెలుసు అవన్నీ కరెక్ట్ అని కాదు కూడా తెలుసు మనకి. ప్రాక్టికల్ గా కూడా ఉండాలి, ఒక లీడర్ అనే వాళ్ళు ప్రాక్టికల్ గా కూడా ఆలోచించాలి. నేను ఈ రోజు ఒక సీఎం అయిపోతాను అని మీ దగ్గర డిక్లేర్ చేశాను అనుకోండి, ప్రాక్టికల్ గా వీలవుతుందా? అవద్దు, అవునా? బట్ నేను ఒక ట్రైనర్ అవుతాను, ఒక లీడర్ అవుతానంటే ప్రాక్టికల్ గా అది వీలవుతుంది. ఎందుకంటే ఈ క్వాలిటీస్ మన చేతిలో ఉన్నాయి కాబట్టి, మనం డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళగలం కాబట్టి, మన చేతిలో ఉన్నవే మనం ప్రాక్టికల్ గా ఆలోచించి మనం డిక్లేర్ చేయాలి. ఏదైతే చెప్తామో అదే చేయాలి, ఏదైతే చేస్తామో అదే చెప్పాలి, రైట్? ఇంకొకటి కూడా, లీడర్ అనేవాడు ఎందుకంటే వాళ్ళ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళాలి. మీరు లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు కదా, ముగ్గు పెడతాం కదా ఫ్రెండ్స్, మార్నింగ్ ముగ్గు పెడతాం కదా, ముగ్గు పెట్టేటప్పుడు ఏం వేస్తాం, చుక్కలు పెడతాం కదా. జెంట్స్ కూడా తెలుసు, చుక్కలు పెట్టాక ఏం చేస్తాం, దాన్ని అంతా కలిపితేనే ముగ్గు తయారవుతుంది, అవునా? సో ఒక చుక్క రెండు చుక్కలు ఇటు వదిలేసేయండి, ఇటు ఒక చుక్క అటు ఒక చుక్క వదిలేయండి, ఏమవుతుంది, ముగ్గు ఇన్కంప్లీట్ అవుతుంది, చూడడానికి కూడా బాగోదు. మళ్ళీ నీళ్లు చల్లి మళ్ళీ ముగ్గు స్టార్ట్ చేస్తాం, అవునా? ఎంత డైలీ పెట్టిన ముగ్గు అయినా లేడీస్, అవునా కదా ఫ్రెండ్స్? అట్లాగే గంపసారి ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన చుట్టూ ఉండే మన ఫ్రెండ్స్ కావచ్చు, మన లీడర్స్ కావచ్చు, మన కోచెస్ కావచ్చు, మన రిలేటివ్స్, మన ఇంట్లో వాళ్ళు, మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఆ డాట్స్ తో సమానం. వాళ్ళందరినీ ఒక లీడర్ అనే వాళ్ళు కలుపుకుంటూ వెళ్ళాలి. సపోజ్ కొన్ని చుక్కలు ఉంటాయి మనకు కలవు, మనకు అనిపిస్తుంది అబ్బాయి ఈ చుక్కను వదిలేద్దాం బాబు, వీళ్ళు మాట వినరు, అంత నెగిటివ్ బ్రాండ్ ఉంటారు వీళ్ళు అని అనుకుంటాం. బట్ యాజ్ అ లీడర్ గా మన స్కిల్స్ ఏంటండి, మనం పాజిటివ్ గా ఉండి ప్రేమతో వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు మనల్ని కలుపుకుంటూ వెళ్తారని ఆలోచించి, అది చిన్న విషయం కాదు, బట్ అనుకుంటే మాత్రం సాధించేంత విషయమే. సో ప్రతి చుక్కని కలుపుకుంటూ వెళ్ళాలి, అందరినీ కలుపుకుంటూ ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి, కమాండింగ్ ఉండకూడదు. కమాండింగ్ అనేది మన లీడర్షిప్ క్వాలిటీస్ లో, స్కిల్స్ లో ఉండకూడదు. కమాండింగ్ ఉందనుకోండి, మన వెనకాల ఎవరు ఉండరు, గుడ్ మార్నింగ్ చెప్పేస్తారు వెళ్ళిపోతారు. ఎవరైతే ప్రేమగా అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ తో ఉంటామో, మన ఫ్యామిలీ మెంబర్ గా అనుకొని మనం ట్రీట్ చేస్తామో, ఆ లీడర్ వెనకాలే ఫాలోయర్స్ ఉంటారు, ఓకేనా? సో ఇది కూడా నోట్ చేసుకోండి. టైం స్కెడ్యూల్ ఒకటి, పాజిటివ్ గా ఉండాలి, చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు, అలాగే చెడు ఆలోచించకూడదు, పాజిటివ్ గానే ఆలోచించాలి. ఒకవేళ ఒకటి ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే అన్ని సరిగ్గా ఉన్నప్పుడు మనకు లీడర్షిప్ అవసరం లేదు. మార్నింగ్ టు ఈవినింగ్ మనం షెడ్యూల్ చేసుకున్నాం, అది పాజిటివ్ గా జరుగుతూ ఉంది, నది బాగా పారుతూ ఉంది, దాంట్లో మనకు అవసరం లేదు. సడన్ గా ఒక సముద్రంలో అలలు వస్తాయి కదా, అట్లాగే మనకి ఏదైనా ఒకటి జరగచ్చు మన ఫ్యామిలీలో కానీ మన సరౌండింగ్స్ లో ఏదైనా జరిగినప్పుడు మాత్రం అప్పుడు కరెక్ట్ గా మీకు లీడర్షిప్ క్వాలిటీస్ అప్పుడు ఉపయోగపడతాయి. అన్ని సరిగ్గా ఉన్నప్పుడు లీడర్ క్వాలిటీస్ అవసరం లేదు. డైలీ షెడ్యూల్ పని వేస్తుంది, పని చేసిపోతుంది, ఆఫీస్ వాళ్ళు ఆఫీస్ చేస్తున్నారు, నెలాఖరికి జీతం వస్తుంది, మంచిగా ఏసీ పని చేస్తుంది, అన్ని బాగున్నాయి, బ్యాంక్ లో బ్యాలెన్స్ మీద అవసరం లేదు. సడన్ గా మీకు ఒక ఖర్చు వచ్చింది, 1,00,000 రూపాయలు కావాలి, లేదా మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఇంకెవరైనా సపోర్ట్ కావాలి, అప్పుడు మీకు రియల్ గా ఒక లీడర్ అనేవాడు నిద్ర లేయాలి లోపల నుంచి. ఎస్,
నా లీడర్షిప్ క్వాలిటీస్ లో నేను ఏం చేయొచ్చు, ధైర్యంతో ఏం చేయొచ్చు, టైం షెడ్యూల్ తో ఏం చేయొచ్చు, ఒక పాజిటివ్ గా ఆలోచించేయండి. ఈ స్కిల్స్ అని మీకు అప్పుడు ఉపయోగపడతాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఏదైనా జరిగినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి ఫస్ట్. సపోజ్ మీరు దారిలో వెళ్తూ ఉన్నారు, కాలు జారి కింద పడ్డారు, మీకు దెబ్బ తాకింది. వెంబడే మీరు ఏమనుకుంటారు? అబ్బా, ఇంతమంది రోడ్డు మీద వెళ్తున్నారు, అబ్బా ఎవరు కింద పడలేదు, ఈ రాయి నాకే తగిలింది, నేనే కింద పడ్డాను, నేను దురదృష్టవంతురాలు, ఇలా అనుకోకూడదు. యాక్సెప్ట్ చేయాలి. ఓకే, నేను కింద పడ్డాను, ఎవరిది తప్పు? రాయి చూసుకుని కింద పడ్డా, చూసుకోకుండా కింద పడ్డా నాదే తప్పు. సో నేను యాక్సెప్ట్ చేసేసాను అనుకోండి, నా బ్రెయిన్ ముందు క్లారిటీ వస్తుంది. ఎవరిని పట్టుకొని లేయాలి, పక్కన ఏముంది, ఏమైనా బండి ఉందా, లేకపోతే ఏమైనా రాడ్ ఉందా, చెట్టు ఉందా, పట్టుకొని లేయాలి, లేచి ఆటో వాడిని ఎవరినో పిలుచుకోవాలి. ఇవన్నీ మీకు ఎలా వస్తాయి? మీరు యాక్సెప్ట్ చేస్తేనే వస్తాయి. ఎంతసేపు దేవుని తిట్టుకుంటున్నావు, ఏదో ఎదుటి బండి తగిలింది అనుకోండి, వాడిని తిట్టుకుంటున్నావు ఉంటే ఏమి రాదు. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేయాలి ఫ్రెండ్స్. యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి. యాక్సెప్ట్ చేస్తే మీకు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ అనేది మీకే ఓపెన్ అవుతుంది. ఎవరో వచ్చి చెప్పరు, గంప గారు వచ్చి చెప్పరు, నేను వచ్చి చెప్పను, ఎవరు చెప్పరు. మీకు మీలో ఉండే రియల్ లీడర్ చెప్తారు. కింద పడ్డావు, నువ్వు లేయి, ఫస్ట్ లేయి, నిదానంగా లేయి, వాటర్ బాటిల్ ఎక్కడుందో చూడు, ఎవరైనా ఉంటే పిలువు వాళ్ళని. నువ్వు ఎక్కడో పడి ఉంటే వాళ్ళు ఎవరు రారు కదా ఇవాళ రేపు, అంత అవేర్నెస్ ఎవరు రారు. ఏమండి రండి, హెల్ప్ అంటే ఎవరో ఒకరు వస్తారు. మంచి వాళ్ళు ఉంటారు, అందరు చెడ్డ వాళ్ళు ఉండరు, అంతే మంచి వాళ్ళు ఉండరు. సో మీరు ఏదైనా జరగరాంది జరిగినప్పుడు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి యాజ్ అ లీడర్. అప్పుడే మీరు జీవితంలో అనుకున్నవన్నీ సాధించేస్తారు ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు కింద పడ్డాను, దెబ్బ తాకింది, ఇంకా నేను టీటీడబ్ల్యూఎస్ చేయలేను అని బయటికి వెళ్ళిపోయాం అనుకోండి, ఏమవుతుంది? మన లీడర్స్ ఏది జరిగినా సరే, ఎలా ఉన్నా సరే, కొత్తగా ఏమైనా పాజిబిలిటీ క్రియేట్ చేసుకోవాలి. ఓకే జరిగింది, యాక్సెప్ట్ చేస్తున్నాం, ముందుకు ఎలా వెళ్ళాలి మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. సో యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ద రియల్ లీడర్. రైట్? నోట్ చేసేసుకున్నారా? అట్లాగే లీడర్ అనేవాడు ఎప్పుడు అప్డేట్ అవుతుండాలి ఫ్రెండ్స్. అప్డేట్ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎవరున్నారు, మన శ్రీనివాసరావు గారు, ఇంకొక లక్ష్మయ్య గారు, ఇంకా ప్రెసిడెంట్ మహేష్ గారు, మీరందరూ బ్యాక్గ్రౌండ్ వెనకాల ఇంకా కొంతమంది పెట్టుకున్నారు, జస్ట్ కొంతమంది చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మాలాగే పెట్టుకున్నారు. ఎలా పెట్టుకున్నారు? మీరు అప్గ్రేడ్ అయ్యారు. అవునా? ముందు మనకు తెలియదు, టీటీడబ్ల్యూఎస్ చేయకముందు తెలియకపోయిండొచ్చు, తెలిసిండొచ్చు కొంతమంది, కాదని కాదు. బట్ ఎలా అప్గ్రేడ్ అయిపోయాం, ఒక్క సెకండ్ టైం స్పెండ్ చేసి, అరే ఇది నాకు రావట్లేదు, మన పిల్లలు ఉన్నారంటే ఇంట్లో పిల్లలకు తెలియని విషయాలు ఏవీ లేదు. మన పిల్లలు ఎంత ఉండొచ్చు అంత ఉండొచ్చు, బట్ మనకి ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం అప్గ్రేడ్ అవ్వాలనుకున్నాం, కాబట్టి అప్డేట్ అవ్వాలనుకున్నాం కాబట్టి జూమ్ నేర్చుకున్నాము. అన్మ్యూట్ మ్యూట్ కూడా రాదు కొంతమందికి స్టార్టింగ్ లో. అన్మ్యూట్ ఎలా చేసుకోవాలి, ఎలా ప్రార్థన పాడాలి, మన బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ మనం నేర్చుకున్నాం కాబట్టి అది ఎలా వచ్చింది, మీకు అప్గ్రేడ్ చేసుకుంటున్నారు కాబట్టి. సో అప్గ్రేడ్ అనేది ఖచ్చితంగా మనకి ఒక లీడర్ కి చాలా ఇంపార్టెంట్. గంప సార్ చెప్తూ ఉంటారు, మార్పుతో పాటు మనం మారకపోతే మార్పు మనల్ని మార్చేస్తుంది అని. అవునా? చేంజ్ అని కూడా సార్ ఒక వీడియో చూపిస్తారు, మీరు చూస్తుంటారు. కొంచెం చేంజ్ అనగానే కొంతమంది చిల్లర డబ్బులు తెచ్చి చేంజ్ ఇచ్చేసారండి గంప సార్కి. చేంజ్ అంటే అది కాదు, మనల్ని మనం చేంజ్ చేసుకోవడం. ఓకేనా ఫ్రెండ్స్? సో అప్గ్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీ పరంగా మన అంత అదృష్టవంతులు ఎవరు లేరండి. ఎందుకు చెప్పమంటారా? మనము 60s లో 70s లో 80s లో పుట్టిన వాళ్ళందరూ కూడా అప్పట్లో మనం ఏమేమి తినేవాళ్ళం అండి? ఫుల్ ఐసులు, మనకి ఈ మధ్య యూట్యూబ్ లో కూడా చాలా వచ్చాయి, మనకి వాట్సాప్ లో ఫుల్ ఐసులు కావచ్చు, పీస్ మిఠాయిలు కావచ్చు, మనం తినని ఫుడ్ లేదు. అవునా? చెట్లకి జామకాయలు ఏంటి, చింతకాయలు ఏంటి, అన్ని అవి తిన్నాం. అవునా? ఆ తోలు బొమ్మల ఆటలు చూసాం. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో అంటే పిల్లలతో వెళ్ళి ఏం తింటున్నాం అండి? మనం పిజ్జాలు ఆర్డర్ చేసుకుంటున్నాం, స్విగ్గీలో, జొమాటోలో పిజ్జాలు తింటున్నాం, సినిమాలు చూస్తున్నాం 70mm లో. అవునా? ఒక మొబైల్ ఉంటే చాలండి, మనం ఒక బస్ లో వెళ్తున్నా, ట్రైన్ లో వెళ్తున్నా సరే ఒక సినిమా మొత్తం చూసేయగలం. ల్యాప్టాప్ ఇవి పెట్టుకొని డౌన్లోడ్ చేసుకునైనా చూస్తున్నాం. అవునా? ఇవన్నీ మనకి ఎలా వచ్చాయి? అవునా? టెక్నాలజీ పరంగా వచ్చాయి కాబట్టి. సో టెక్నాలజీతో పాటు మనం ముందుకెళ్ళాలి, అప్గ్రేడ్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో అది డెవలప్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మెయిన్ ఇంకో క్వాలిటీ మీరు బోల్డ్ లెటర్ లో రాసుకోవాలి. లీడర్ అనేవాడు ఇప్పుడు లీడర్ గా నేను ఈ పనులన్నీ నేనే చేయాలి. ఇప్పుడు మార్నింగ్ 6 to నైట్ 11 వరకు ఎన్నో పనులు చేస్తాం మనం. అన్ని పనులు నేనే చేయాలి, కళావతి అన్ని పనులు చేయాలి, ఇంట్లో పనులు చేయాలి, ఆఫీస్ పనులు చేయాలి, ఈ పీపీటీ తయారు చేయాలి, ఇంకో పనులు చేయాలి, బజార్కి వెళ్ళి సామాన్లు తేవాలని అనుకున్నాను అనుకోండి, నేను లీడర్ ఎప్పటికీ కాలేను. ఏదో 2-3 ఛానల్సే చేయగలుగుతా రాత్రిలో, అది కూడా పడి చేస్తే. ఎప్పుడు కూడా లీడర్ కి బెస్ట్ క్వాలిటీ చెప్పమంటారా? క్రియేట్ లీడర్స్. ఎందుకంటే మీ ఇంట్లోనే ఉండొచ్చు, సపోజ్ అమ్మలు చాలా మంది ఉన్నారు. సపోజ్ మీ ఇంట్లో సడన్ గా ఒక 1 hour ముందు మీ హస్బెండ్ ఫోన్ చేసేసి, చూడమ్మా స్వరూప గారు మీకు మీ హస్బెండ్ ఫోన్ చేసి, ఒక 10 మంది లంచ్ కి వస్తున్నారు, ఒక 1 hour లో వస్తున్నాం అర్జెంట్ గా,
భోజనం చేయాలి, అన్ని రకాలు ఉండాలి, అన్ని ఇంట్లోనే చేయాలి అని చెప్పారనుకోండి, ఏం చేస్తారు మీరు? మీరు ఒక్కరే ఉన్నారు ఇంట్లో, అవునా? మీ పాప చదువుకుంటుంది ఎగ్జామ్స్ అని, మీ కోడలు ఉంది, అందరు ఎవరి పనుల వాళ్ళు, మీరు ఏం చేస్తారు? ఎంబడే మీరు ఒక్కరే చేయరు కదా, ఎంబడే ఒక పేపర్ పెన్ తీసుకుని ఇవాళ రేపు ఉంది కాబట్టి కొంతమంది అయితే మైండ్ లోనే ప్రిపేర్ అవుతారు. నేనైతే చెప్తున్నాను, ఒక పేపర్ పెన్ తీసుకొని ఏం వంటలు చేయాలి ఫస్ట్ రాసేసుకోవడం. ఇంక ఎవరికైనా ఏమైనా పనులు ఇవ్వచ్చా? పాప ఉంది, అమ్మ ఒక హాఫ్ అన్ అవర్ హెల్ప్ చేయరా అంటే అమ్మ ఏం చేస్తుంది? అమ్మ వస్తున్నాను అంటుంది. అమ్మాయి కొన్ని పనులు చెప్తారు, ఇంట్లో పని అమ్మాయి అంటే ఫోన్ చేస్తారు ఎంబడే, ఆ అమ్మాయి కొంచెం హెల్ప్ చేయి, నీకు కావాలంటే డబ్బులు ఇస్తానంటే ఆ అమ్మాయి వేసి కూరలు కట్ చేస్తుంది. ఈలోపు మీరు కుక్కర్ పెట్టేస్తారు, ఇంకో దాని మీద ఇంకో కూర వేసేస్తారు, ఆ అమ్మాయి కట్ చేస్తుంది. ఇవన్నీ చేసేసి వేడివేడిగా టేబుల్ మీద పెట్టి మీ వారి మాట మీరు నిలబెడతారు, అవునా? సో క్రియేట్ లీడర్స్. అలాగే మీరు ఒక జాబ్ చేస్తున్నారు, మీరు ఒక టీమ్ లీడర్ అనుకోండి. ఇవాళ రేపు అందరు సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు, మీరు టీమ్ లీడర్. మీకు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, పిల్లలు నాన్న మనం ఊటీకి వెళ్దాం, అక్కడ వెళ్దాం, ఒక 2 days లీవ్ తీసుకోరా అని మిమ్మల్ని బాగా ప్రెషర్ చేస్తున్నారు. మీకు కూడా వెళ్ళాలని మీరు ఏం చేస్తారు? లేదురా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు సాటర్డే సండే తప్ప కుదరదు, నేను అప్పుడైతేనే రాగలుగుతాను అనలేదు కదా. పిల్లలు చెప్పినప్పుడు వెళ్ళాలి కాబట్టి మీరేం చేస్తారు? మీ ఆఫీస్ లో మీ జూనియర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే మీరు ఏం చేస్తారు? మీ వర్క్ అంతా హ్యాండ్ ఓవర్ చేసేసి మీ పాస్వర్డ్స్ చెప్పేసి కావాలంటే ఫోన్ చేయరా, నేను నీకు హెల్ప్ చేస్తాను, బట్ నా పని కంప్లీట్ చేయరా అని చెప్తారా లేదా? వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం ఊటీ కొడైకెనాల్ నుంచి మనోడికి ఒక మంచి గిఫ్ట్ తీసుకొస్తాం. సో క్రియేట్ లీడర్స్. ఏది మిస్ అవ్వకూడదు, లీడర్ అనేవాడి లైఫ్ లో ఏది మిస్ అవ్వకూడదు ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్ తో సహా. ఫైనల్ గా మన బాటం లైన్, ఒక లీడర్ రాత్రి పడుకునేటప్పుడు మీరు ఎంత అలసిపోయినా ఫ్రెండ్స్, ఎవరైనా ఇట్లా పడుకోగానే నిద్రపోతారా? డీప్ స్లీప్ కి వెళ్తారా? వెళ్ళం కదా. మీరు రాత్రి వాళ్ళు కష్టపడా ఒక్క 5 minutes to 10 minutes మినిమం మనం డీప్ స్లీప్ కి వెళ్ళడానికి ఒక టైం దొరుకుతుంది, ఒక గ్యాప్ ఉంటుంది నిద్రపోవడానికి. దానికి ఆ గ్యాప్ లో మీరు ఏమి అనాలిసిస్ చేసుకోవాలి తెలుసా? ఈ రోజు మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తాను రాసుకోవడం ఒక లెక్క, మైండ్ లో ఒక ప్రిపరేషన్. మార్నింగ్ నేను ఈ రోజు 6:30కి లేచాను, ఇప్పుడు 11:30 అయింది, ఈ గ్యాప్ లో నేను ఏమేం చేశానని మీకు మీరు అనాలిసిస్ చేసుకోవాలి. ఎవరు వచ్చి అనాలిసిస్ చేసుకోరు, మన ఆత్మసాక్షే మనకు లీడర్షిప్. మన లీడర్ కి మనం చెప్పాలి, ఇదిగో నేను ఈ రోజు 6:30కి లేచా, 11:30కి పడుకుంటున్నా, కానీ సిన్సియర్ గా చెప్తున్నా మధ్యలో ఒక 1 hour ఫేస్బుక్ చూసా అని మనకు మనం చెప్పుకోవాలి. ఒక 1 hour మేము లేడీస్ అయితే గాసిప్ తీసుకో, సీరియల్ చూసాం, అది కూడా మనకు మనం చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ డే మీరు ఆ పని చేసేటప్పుడు ఇక్కడ కొడుతుందన్నమాట మన లీడర్షిప్. ఇగో నువ్వు నిన్న కూడా 1 hour వేస్ట్ చేసావు, ఈ రోజు కూడా వేస్ట్ చేసావు అనుకో, నీ గోల్ గోవిందా అని చెప్తుంది. అప్పుడు మాత్రం మనం వినాలి. మన లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అంటే మన మనసు చెప్పిన మాట మనం వినాలి ఫ్రెండ్స్. సాటర్డే సండే ఎందుకు ఇచ్చారు మనకి? ఇప్పుడంటే సాటర్డే సండే వచ్చింది, కానీ చాలా మందికి సండే ఒక రోజు హాలిడే ఉంటుంది. సండే ఒక్క రోజే మనం ఎంజాయ్ చేయడానికి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మిగతా 6 రోజులు కూడా మనకి ఒక గోల్ అనేది ఉంది. గోల్ ఉంది కాబట్టి మీ రోజు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మీ ఆఫీస్ పనులు, ఇంటి పనులు, ఫ్యామిలీ అన్ని పక్కన పెట్టి 12-14 రోజుల నుంచి మీరు ఇలా వస్తున్నారు. మీకు ఇలా VCA వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు, కోచెస్, మెంటర్స్, కంపల్సరీ మన ఇంటర్నేషనల్ వాళ్ళు. అంటే ఏంటంటే అర్థం, ఒక కమిట్మెంట్, ఒక డిసిప్లిన్, ఒక సిన్సియారిటీ ఉంది కాబట్టి మనం ఇలా వస్తున్నాం. కాబట్టి మనకు మనం నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీరు కళావతి మేడం గుర్తు చేసుకొని క్వాలిటీస్ అన్ని చూసుకోవాలి. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? నైట్ పడుకునే లోపు అనాలిసిస్ చేసుకోలేదనుకోండి, మా మెంటర్ ఒకటి నేర్పించారు మాకు, అనాలిసిస్ చేసుకోకపోతే పెరాలిసిస్ వస్తుందంట. పెరాలిసిస్ అంటే ఫిజికల్ గా కాదు, మనం చేయాలనుకున్న ప్రోగ్రామ్ కి పెరాలిసిస్ వస్తుంది. కాబట్టి సో అనాలిసిస్ టు పెరాలిసిస్ అని మీరు ఒకటి పెట్టుకోండి, వర్సెస్ పెరాలిసిస్ పెట్టుకొని రాసుకున్నారనుకోండి, వెంబడే మీకు అలర్ట్ అయిపోతాయి, చిచ్చి నేను పెరాలిసిస్ కి వెళ్ళను, నేను చేయాలనుకున్నది చేస్తాను, నేను టైం వేస్ట్ చేసుకోను అని మీకుగా వస్తుంది. సో అనాలిసిస్ టు పెరాలిసిస్ అనేది రాసుకోండి, రైట్? సో నేను ఇలాగే చేస్తాను. ఏదైనా ఒక రోజు 1 గంట వేస్ట్ చేశాను అనుకోండి, నాకు చాలా ఏమంటారు, అచ్చ తెలుగులో ఒక కసి అనమాట. నేను ఈ రోజు 2 గంటలు టైం వేస్ట్ చేశాను, నేను ఖచ్చితంగా 2 గంటలు లేటుగా పడుకోవాల్సింది అని పడుకొని ఏదో ఒకటి తయారు చేసుకుంటాను ఫ్రెండ్స్. ఒక మా ఆఫీస్ పని కావచ్చు, లేదా అట్లీస్ట్ మా పిల్లలతో, మా కొడుకు కూడా US లో ఉంటారు, అట్లీస్ట్ నైట్ మేల్కున్నది వాళ్ళతో ఫోన్ చేస్తాను, నాన్న ఏం చేస్తున్నారు, వీడియో కాల్లో ఇంట్లో అన్ని చదువుకున్నారా, మొన్న గృహప్రవేశం అయింది అంటే ఒక రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది కదా. జనరల్ గా మేము వీక్లీ వన్సే మాట్లాడతాను, బట్ నాకు టైం దొరికింది, నేను ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం. మా ఇంట్లో అందరు నిద్రపోతున్నారు, వాళ్ళు డిస్టర్బ్ చేయదలుచుకున్నా, నా క్యాబిన్ లోకి వచ్చేస్తాను, చక్కగా మా కొడుకు కోడలతో మాట్లాడతాను. మా కోడలు డాక్టర్, ఏమ్మా ఎలా ఉన్నారు, మీ పేషెంట్స్ ఎలా ఉన్నారు, పళ్ళు జాగ్రత్త చూసుకున్నావా లేదా, మా కోడలు డెంటిస్ట్ అనమాట. అలా జస్ట్ సరదాగా మాట్లాడి ఏం వండుకున్నారు ఏం అన్నా అనుకోండి, మా అత్తమ్మ చూడండి ఇంత రాత్రిపూట నాకు కాల్ చేసి, ఆ అమ్మాయి ఫీల్ అవుతుంది, నాకు కూడా సాటిస్ఫాక్షన్. ఎవరి కోసమో కాదు ఫ్రెండ్స్, లీడర్ అనేవాడు ఎవరి కోసం పని చేయకూడదు, మన కోసం మనం పని చేయాలి. సో ఒక పాజిటివ్ గా ఒక క్వాలిటీ ఆఫ్ టైం మనము ప్రతి వాళ్ళతో స్పెండ్ చేయాలి. మీరు ఒక్కసారి క్వాలిటీ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేశారనుకోండి, ఎవరితోనైనా సరే, జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, మీ లైఫ్ పార్ట్నర్ తో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఇంక్లూడింగ్ మీ పని మీ ఇంట్లో, మన ఇంట్లో ప్రతిరోజు అందరికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే
పొద్దున్నే వచ్చే పనమ్మాయి, అవునా? ఆ అమ్మాయి రాకపోతే మాత్రం మైండ్ అంతా 10 నిమిషాలు బ్లాంక్ అయిపోతుంది. తర్వాత యాజ్ యూజువల్ చేసుకుంటాం అనుకోండి. బట్ సో వాళ్ళతో మాట్లాడిన, వాళ్ళతో టైం స్పెండ్ చేసినా సరే, లీడర్ గా మనం టైం స్పెండ్ చేస్తున్నామా, లేకపోతే జస్ట్ క్యాజువల్ అయ్యాం మన లక్ష్యం ఎలా ఉందో బాగుంది అలా కాకుండా మనం పాజిటివ్ గా మనం ఒక లీడర్ గా చేసుకోవడం నేర్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కూడా నోట్ చేసుకోండి. టైం అయిపోతుంది. ఇక నేనైతే చాలా చేసుకున్నాను. సరే, ఇంకా మీకు డిసిప్లిన్ కూడా గురించి కూడా చెప్పాను. డిసిప్లిన్ అంటే ఇలా మన చిన్నప్పుడు నోటి మీద వేలేసుకొని ఇలా లైన్ గా నడుచుకుంటే అదొకటే కాదు. డిసిప్లిన్ అంటే మనం ఇప్పుడు జూమ్ లో ఉన్నాం. మనం జూమ్ లో మనకి ఏం నేర్పించారు? ఫస్ట్ మహేష్ సార్ మ్యూట్ చేసుకోవడం, అన్మ్యూట్ చేసుకోవడం, వీడియో ఆన్ చేసుకోవడం, వాటర్ బాటిల్ పెట్టుకోవడం. అలాగే మన లైఫ్ లో మనం ఒక ట్రైనర్ అనేవాళ్ళు మనం వేసుకునే డ్రెస్సింగ్ దగ్గర నుంచి, మనం మాట్లాడే మాట దగ్గర నుంచి, మన ఆలోచన విధానం దగ్గర నుంచి, మనం ఏం చేసినా సరే మనల్ని అందరినీ గమనిస్తుంటారు ఫ్రెండ్స్. ఏంటి చెప్పమంటారు? మామూలుగా ఇప్పుడు కళావతిని ఎవరు గమనించరు. బట్ యాజ్ అ ఎండి, నేను 25 ఇయర్స్ బ్యాక్ ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మేడం గా నేను ఎలా కూర్చోవాలి, నేను ఎలా డ్రెస్ చేసుకురావాలి, నేను ఎలా మాట్లాడాలి, నేనే ఆఫీస్ లో యూట్యూబ్ ఓపెన్ చేసి మొబైల్లో చూసుకుంటున్నాను అనుకోండి, నా స్టాఫ్ ఏం చేస్తారు? వాళ్ళు ఇంకొక వాళ్ళ మొబైల్ వాళ్ళు తీసుకొని చూసుకుంటుంటారు, అవునా? సో నేను ఆఫీస్ లో మా పర్సనల్ ఫోన్ వచ్చినా సరే నా పిఏకి చెప్పేస్తాను, ఇదిగో ఫోన్ వచ్చిందమ్మా, మేడం మీటింగ్ లో ఉందని చెప్పు, ఆఫ్టర్ లంచ్ అవర్ లో నేను కాల్ చేస్తానని చెప్తాను. ఎందుకంటే లీడర్ అనేవాడు అందరికీ బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉండాలి. కాబట్టి ఒక డిసిప్లిన్ అనేది మనకు ఉండాలి. ఫస్ట్ మనం చెప్పడం కాదు, ఇందాక అనుకున్నాం కదా, చెప్పిందే చేయాలి, చేసేదే చెప్పాలి. కాబట్టి మనం మొబైల్ యూజ్ చేసినా ఇంకోటి చేసినా డిసిప్లిన్ గా ఉండాలి. ఒక డిసిప్లిన్ అనేది ఒక లీడర్ కి చాలా ఇంపార్టెంట్. ఇంకొక చాలా మందికి ఎస్పెషల్ గా మన వైశ్యాస్కి ఒక చిన్న, అది బ్యాడ్ హ్యాబిట్ కావచ్చు, గుడ్ హ్యాబిట్ కావచ్చు, ఒకటి ఉంటుంది. ఏముంటుందండి? మొహమాటం ఉంటుంది, విపరీతమైన మొహమాటం, అవునా? అది మొహమాటం అనేది ఒక లెవెల్ వరకు ఉండాలి ఫ్రెండ్స్. మొహమాటం లేకుండా అరిచేయండి, తిట్టేయండి అనం మనం. బట్ మన మొహమాటం అనేది కొంతవరకే ఉండాలి. అది మన లైఫ్ ని తినేసేదానిలాగా ఉండకూడదు. యాజ్ ఎ ట్రైనర్ గా మీరు లీడర్ గా లీడర్షిప్ క్వాలిటీస్ లో ఫస్ట్ నేర్చుకోవాలన్న క్వాలిటీలో ఇది కూడా వన్ ఆఫ్ ద క్వాలిటీ. మొహమాటం ఉండకూడదు. ఏదైనా చెప్పాలనుకుంది గట్టిగా చెప్పమనట్ల ప్రేమగానే చెప్పాలి. సపోజ్ మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగారు, ఉంటే ఇద్దాం. ఒకవేళ లేవనుకోండి, మొహమాటానికి ఎక్కడో అప్పు చేసి మళ్ళీ మీరు ఇచ్చేయడం, ఆడ ఫోన్ ఎత్తకపోవడం, ఇక్కడ ఈ టెన్షన్, ఇదంతా మనకు అవసరమా చెప్పండి? లేదురా బాబు నా దగ్గర లేదని ప్రేమగానే చెప్పడం నేర్చుకోవాలి. అదొకటే కాదు, ఏదైనా కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో, అది కూడా రాసుకోండి. ఇంకొకటి, లీడర్షిప్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇమాజినేషన్ లో ఉండకూడదు. నో ఇమాజినేషన్. ఇమాజినేషన్ అనేది పెయింటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇమాజినేట్ చేసి, మనం సపోజ్ కొన్ని సినిమాలు చూస్తుంటే పోలీస్ వాళ్ళు పెయింట్ వాళ్ళని పిలుచుకొచ్చేసి ఆర్టిస్టులను తెచ్చి వేయిస్తుంటారు. ఇక్కడ ఇవిడ చెప్తుంటుంది, ఇదిగో చూడండి రాత్రి నా చైన్ కొట్టేసినోడు కళ్ళు పెద్దగా ఉంటాయి, మొహం ఇలా ఉంటది, ముక్కు ఇలా ఉంటది అని చెప్తే వాడు డ్రాయింగ్ చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఇమాజినేషన్. బట్ లీడర్ కి ఇమాజినేషన్ ఎప్పుడు లైఫ్ లో పనికిరాదు. ప్రాక్టికల్ గా ఉండాలి. ప్రాక్టికల్ గా ఉండాలి. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు, హెల్ప్ అడిగినా, ఇంకొకటి అయినా ప్రాక్టికల్ గా నేను చేయగలనా లేదా, కమిట్మెంట్ చేసేటప్పుడు ముందే మీరు ఒకసారి మీరు నోట్ చేసుకుని అది నేను చేయగలను, ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకోండి, మొహమాట పడకండి. కానీ ఒక్కసారి కమిట్మెంట్ మీ నోట్లోంచి వెళ్ళిందంటే మాత్రం, ఇవాళ రేపు నోట్లోంచి వెళ్ళట్లా, మొబైల్లోంచి మెసేజ్ ద్వారా కూడా వెళ్తుంది. మెసేజ్ నుంచి వెళ్ళినా కూడా అది కమిట్మెంట్ ఫ్రెండ్స్. సో మెసేజ్ రూపంలో కానీ, మెయిల్ రూపంలో కానీ, మాటల రూపంలో కానీ మీరు ఒక కమిట్మెంట్ ఇచ్చారంటే యాజ్ ఎ లీడర్ గా మీరు ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలి. నేను 12 o'clock మీకు వస్తాను, రేపొద్దున మీరు రిపీటబుల్ చేసి ట్రైనర్స్ అవుతే మిమ్మల్ని డాన్ టు డస్క్ కి పంపిస్తారు మాట్లాడడానికి. లీడర్షిప్ క్వాలిటీస్ ఏదో ఒక దాని గురించి మిమ్మల్ని మోటివేషన్ పంపించినప్పుడు మీరు అక్కడ ఉండే ఆర్సీకి ఏం చెప్పాలి? మీరు ఒక టైం చెప్తే టైం కి 10 minutes ముందే ఉండి వాళ్ళకి మీరు ఆ టెన్షన్ తగ్గించాలి. అబ్బో ట్రైనర్ మేడం వస్తానని ఇంకా రాలేదు, ఎక్కడున్నారు మేడం, ఎక్కడున్నారు మేడం, వాళ్ళు మనం వాళ్ళకి పని పెట్టకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళి యాజ్ ఎ ట్రైనర్ గా, లీడర్ గా మన క్వాలిటీస్ ఏంటి, ఏమా ఆర్సీ గారు బాగున్నారా, ఏంటి మీకు ఏమైనా వర్క్ పెండింగ్ ఉందా, నేను వచ్చేసాను కూర్చున్నా, నాకు వాటర్ బాటిల్ ఇవ్వండి, ఒక పెన్ ఇవ్వండి, మీకు ఏమైనా వర్క్ ఉంటే నేను చేసి పెడతాను, మైక్ టెస్టింగ్ ఉందా లేదా అని చేస్తే ఆ ఆర్సీ గారు లైఫ్ టైం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఫలానా 2024 లో మీరు సపోజ్ నెక్స్ట్ ఇయర్ వెళ్తున్నారు, 2025 లో శ్రీనివాసరావు గారని ఒక డాన్ టు డస్క్ కి మాకు ఒక ట్రైనర్ వచ్చారండి, అసలు సూపర్ అండి సార్, హాఫ్ అన్ అవర్ ముందే వచ్చారు, మాకు టెన్షన్ లేకుండా మాకు స్పీచ్ లో కూడా కావాలంటే హెల్ప్ చేశారు, అందరూ అరుస్తూ ఉంటే సార్ మేనేజ్ చేశారు, ఇవన్నీ చేశారు అని మనల్ని గుర్తు పెట్టుకుంటారు. ఏదో ట్రైనర్ గా మనకి ఇచ్చారు, వెళ్ళామా వచ్చామా అని ఉండకూడదు ఫ్రెండ్స్. అవునా? మనకు ఆలీది ఒక సినిమా ఉంది, నాకు చాలా ఇష్టం ఆ స్లోగన్. సినిమా చూడలేదు కానీ అదేంటండి, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఈ మూడు మన ట్రైనర్ కి, మన లీడర్షిప్ కి అస్సలు పనికిరావు. మనము ఈ రోజు ఒక డే అయిపోయింది మన లైఫ్ లోంచి అంటే మనం ఈ రోజు ఏం నేర్చుకున్నాము. ఇలా మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒక కలర్ఫుల్ బుక్ పెట్టుకోండి,
ప్రతిరోజు మీరు ఏదైనా ఒక మంచి కొత్త పని నేర్చుకున్నారు రాసుకోండి. ఒక పాజిటివ్ గా ఏదైనా ఒక చోట ట్రైనింగ్ ఇచ్చారు రాసుకోండి. ఎప్పుడైనా మీకు అనిపిస్తుంది నేను ఏం సాధించానబ్బా, ఏదో బిజినెస్ చేశాను, షాప్ చూసుకుంటున్నాను, ఏదో సంపాదించాను, పిల్లలు ఇవి జరిగి అని మీకు ఎప్పుడైనా పవర్లెస్ గా అనిపించారు అనుకోండి, ఆ బుక్ ఓపెన్ చేయండి. బుక్ ఓపెన్ చేసి అవన్నీ చదువుకోండి. ఓకే, నేను చాలా గ్రేట్ అనుకుని మీకు మీరుగా మోటివేట్ చేసుకుని లీడర్ గా మీరు ముందుకెళ్తూ ఉండాలి. ఎవరు వచ్చి మనల్ని మోటివేట్ చేయరు ఫ్రెండ్స్, మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. మనకు ఆకలేస్తే, ఇప్పుడు ఆల్రెడీ 9 అయిపోయింది, ఆకలి వేస్తుందా లోపల? ఎవరు తినాలి? మనమే తినాలి కదా. నాకు ఆకలిస్తే నేనే తింటాను, ఎవరికి ఆకలిస్తే వాళ్ళే తింటాను, అవునా? అట్లాగే లీడర్ అనేవాళ్ళు ఎవరికి వాళ్ళు మోటివేట్, సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. మనం మోటివేట్ అవ్వాలి, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని చూసి మోటివేట్ అవ్వాలి. చూడండి, నేను మోటివేట్ చేస్తా రండి అని చెప్పకూడదు. సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను, మీరు ఉన్నారనుకోండి, మీ బాబో పాప రోజు లేట్ గా లేస్తున్నారు, స్కూల్ కి హాఫ్ అన్ అవర్ ముందు లేసి, తనికెళ్ళ బర్ని గారి ఒక వీడియో చూస్తాను నేను, పిల్లాడు బ్రష్ చేస్తున్నాడా లేకపోతే బ్రష్ పిల్లాడిని చేస్తుందా అన్నట్టు టకటకా రెడీ అవుతుంటారని ఒక వీడియో చూస్తాను. సో పిల్లలు అట్లా వినట్లేదు, మీరేం చేయాలి? మీరే 7:30కి లేసి పిల్లల్ని హడావుడి చేయించారనుకోండి, మా అమ్మాయి ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేస్తుంది, నేను లేస్తే ఏముందని వాడు వస్తే వినడు. మీరు పొద్దున్నే లేసి వాడికి చూపించాలి, చూడన్నా ఇది మార్నింగ్ నేను ఈ టైంకి లేస్తున్నా, నేను ఈ పనులన్నీ చేసిన, ఒక రోజు నువ్వు లేచి చూడు నేను ఏం చేస్తున్నాను, చూసాక నువ్వు పడుకో అన్నావు అనుకోండి, ఖచ్చితంగా పిల్లలండి పేరెంట్స్ చెప్పిందే వింటారు. మనం అనుకుంటాం మా పిల్లలు నేను చెప్తుంటే వినట్లేదండి, యాక్చువల్ గా పేరెంట్ గురించి పెద్ద క్లాస్ ఉంటుంది, అదొక రోజు మన వీసీని రిక్వెస్ట్ చేసి, మన చంద్రమౌళి సార్ చాలా బాగా చెప్తారు, మనం చెప్పించుకుందాం. సో మన పిల్లలు మనం చెప్తే చెయ్యరండి, మనల్ని చూసి నేర్చుకుంటారు, అవునా? మనకి సినిమాల్లో చూపిస్తా ఉంటారు, ఫాదర్ సిగరెట్స్ తీసుకురారా అని డబ్బులు ఇచ్చి పెట్టే, వచ్చినప్పుడు చాక్లెట్స్ తెచ్చుకోరంటే అది తెచ్చుకుంటాడు, వాళ్ళ నాన్న తాగి పడేసిన సిగరెట్ పీక ఉంటది అని, మా నాన్న రోజు ఇంత డబ్బులు స్పెండ్ చేసి ఫ్రెండ్స్ తో కలిసి తాగుతున్నాడు కదా, ఒకసారి అది ఏంటో చూద్దాం రా అని చెప్పి వాడు తాగుతాడు. ఈ రోజు తాగుతాడు, దగ్గు వస్తుంది, రేపు తాగుతాడు, వాడికి మంచిగా ప్రెషర్ గా అనిపిస్తుంది, మళ్ళీ తాగుతాడు, వాళ్ళ నాన్న లేకుండా తాగుతాడు, కొన్ని రోజుల తర్వాత అందరు ఉన్నప్పుడు కూడా తాగుతాడు, ఏం చేస్తారో చేసుకో నువ్వే తాగుతున్నావు కదా అని అంటాడు. కాబట్టి లీడర్ అనేవాడు చేసి చూపించాలి. మీరు కూడా ఇంట్లో ఏంటంటే ప్రాక్టికల్ గా ఒక లీడర్ గా మీరు క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళు కూడా టీటీడబ్ల్యూఎస్ అనే ప్రోగ్రామ్ మా ఇంట్లో వాళ్ళు చేస్తున్నారబ్బా, భలే చేంజెస్ ఉన్నాయి వాళ్ళలో అని చెప్పాలి. మీరు వేసుకునే డ్రెస్సింగ్ కావచ్చు, మీ రూమ్ సర్దుకొచ్చే, కొంతమంది జెంట్స్ ఉంటారు, మీరు కాదు, మీరు టీటీడబ్ల్యూఎస్ ట్రైనర్స్ కాబట్టి మీరు నీట్ గా పెట్టుకుంటారు, కొంతమంది లేడీస్ సర్దుతూనే ఉంటారు, జెంట్స్ దాన్ని చేస్తూనే ఉంటారు పక్కకి. కాబట్టి ఈ రోజు నుంచి టీటీడబ్ల్యూఎస్ ట్రైనర్స్ అందరు కూడా మీరు తిన్న తర్వాత కంచం తీసి సింక్లు వేయండి, అక్కడంతా క్లీన్ గా పెట్టండి, మీ వైఫ్ కి మంచిగా హెల్ప్ చేయండి. అలాగే లేడీస్ ఉన్నారు, అందరూ ఎంతో కొంత చదువుకుని ఉంటారు ఫ్రెండ్స్, మీ హస్బెండ్ కి మీ బిజినెస్ లో కానీ, మీ మీ జాబ్, వాళ్ళ జాబ్ లో కానీ, లేదా చిన్న చిన్న పనులు ఉంటాయి వాళ్ళకి, మీరు లీడ్ తీసుకొని చేయండి. వాళ్ళ హ్యాపీనెస్, మీరు ఒక 1,00,00,000 ఇచ్చినా కూడా వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ముందు అన్ని తక్కువే. అబ్బా మా ఆవిడ కరెంట్ బిల్లు ఎప్పుడు నేను కడతానబ్బా, ఈ నెల మా ఆవిడకి ఏమైందేమో నేను కడతానండి, నేను వెళ్తానండి అంది, ఆన్లైన్ లో నేర్చుకున్నానండి, టీటీడబ్ల్యూస్ నేర్పించారు, నేను కడతానండి అని ఆయన ఎంత హ్యాపీ అవుతారు తెలుసా, 100 మందికి చెప్పుకుంటారు. అదే జెంట్స్ కూడా అంటే మీకు 1 మినిట్ అండి, ఏదైనా మీ లేడీస్ హెల్ప్ చేయాలంటే 1 మినిటే టైం పడుతుంది, 1 మినిట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. బట్ వాళ్ళ హ్యాపీనెస్ ముందు మీరు ఒక వజ్రాల నెక్లెస్ చేసి ఇచ్చినా కూడా వాళ్ళకి అంత హ్యాపీనెస్ తక్కువ అనమాట. సో కాబట్టి టీటీడబ్ల్యూఎస్ ట్రైనర్స్ అంటే అన్ని రకాలుగా, ఇందాక చెప్పాను కదా 10 మంది ఇంటికి వస్తే ఎలా అన్నప్పుడు, ఇంట్లో మీరే ఉన్నారు, మీరు హెల్ప్ చేసే అవకాశం ఉంది మీకు, మీరు చేయండి. మీ వైఫ్ కి ఏమవుతుంది, ఆవిడ కొంచెం రిలాక్సింగ్ గా ఇంకొక ఐటమ్ ఎక్కువ చేసి పెడుతుంది, అవునా? ఆవిడ నీట్ గా వాళ్ళు వచ్చేలోపు తను రెడీ అవుతుంది, ఇల్లు ఇంకా నీట్ గా పెడుతుంది, అవునా కదా? కాబట్టి భార్య భర్తలు కూడా కలిసి పని చేసుకుంటూ వెళ్ళాలి. టీటీడబ్ల్యూఎస్ లీడర్ అంటే, లీడర్షిప్ క్వాలిటీస్ అంటే అన్నిట్లో లీడర్ గానే ఉండాలి. ఒక నేను ఇప్పుడు ఈ కోట్ వేసుకున్నాను, ఈ క్లాస్ చెప్పేటంత వరకే నేను లీడర్, మళ్ళీ నేను తీసేయంగా నేను మామూలుగా అయిపోతానంటే కుదరదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక లీడర్ గా మనం మనస్ఫూర్తిగా పని చేస్తాం కాబట్టి, మెయిన్ మనకి ఇంటిగ్రిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనస్సాక్షితో పనిచేయడం అంటే ఏంటది, మనం పైకి వెళ్ళే లాస్ట్ మూమెంట్ వరకు మన ఆత్మ మనతోటి ఉంటది కాబట్టి, మనకి ఆత్మ సాక్షిగా అని మన బీసీఏలో ప్రమాణం స్వీకారం ఎందుకు చేయిస్తారు ఫ్రెండ్స్? ఆత్మ అనేది మన వెంబడే ఉంటుంది. సపోజ్ మన గవర్నర్ ఉన్నాడు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, కాసేపే మన దగ్గర ఉంటారు, మన వెనకాల ఉంటారు, తర్వాత వాళ్ళు ఉండరు. ఆత్మసాక్షి అనేది మన వెంబడే ఉంటది కాబట్టి, యాజ్ ఎ లీడర్ గా మనం మనస్ఫూర్తిగా ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయాలి. ఈ రోజుకి ఐ థింక్ 9 అయిపోయినట్టుంది మహేష్ గారు. సో ఇంకొక చిన్న క్వాలిటీ చెప్తాను ఫ్రెండ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనం పొద్దున్నే లేస్తాం, పొద్దున్నే లేగానే మనం ఏం చేస్తాం, ఫ్రెష్ అప్ అవ్వగానే ఫస్ట్ చేసే పని ఏంటి, దేవుడికి దీపం పెట్టి, కొంతమంది టైం ఉంటుంది అష్టోత్తరాలు అవి చదువుతారు, హారతులు ప్రసాదాలు, కొంతమంది జస్ట్ దీపం పెట్టి సర్వే జన సుఖనోభవంతోనో లేకపోతే అమ్మవారికి గాయత్రి మంత్రం చదువుకుని దండం పెట్టుకొని 2 పువ్వులు ఉంటే పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఆఫీస్కి వెళ్ళి వంట చేసుకుని పనే లేడీస్ ఉంటే వెళ్ళిపోతారు. ఎందుకు చెప్పండి? మనకి
దేవుడి దీపం పెట్టగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంట్లో తెలియకుండానే. అగరబత్తి స్మెల్ కి పొద్దున్నే మన సుప్రభాతం ఎందుకు పెడతాం ఫ్రెండ్స్? మనం చిన్నప్పుడు అంటే మేము చిన్నప్పుడు మా కూరగాయలు తీసుకుని ఒక ఆవిడ వచ్చేది పొద్దున్నే ఆర్పి చేస్తా ఉంటారు పక్కింటోళ్ళు, మా అమ్మమ్మ కూడా అనమాట. ఇవి 100 రూపాయలకి, ఇవి 20 రూపాయలకి, 10 కేజీలు ఇంత ఇవన్నీ అడుగుతూ ఉంటారు. కొంతమంది వచ్చి అంటుంటారు, పొద్దున్నే గొడవ పెట్టకమ్మా, పొద్దున్నే నీతోటి స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు అంటారు. అంటే ఎందుకు అర్థం ఏంటి? పొద్దున్న డే నెగటివ్ తో స్టార్ట్ చేస్తే డే ఎండింగ్ కూడా నెగటివ్ తో అవుతుందన్న ఒక పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాటకి కూడా ఒక అర్థం ఉంటుందన్నమాట. సో మనం పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించి, లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తే మనకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అట్లాగే పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి ఇంకొకటి కూడా నేను చెప్పమంటారా? థ్యాంక్ యూ. మనకి బ్రిటిష్ వాళ్ళు నేర్పించింది మన ధన్యవాదాలు అని చెప్తే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, కానీ థ్యాంక్ యూ నోట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనం క్యాబ్ ఎక్కుతాం, ఆటో ఎక్కుతాం, దిగిన తర్వాత ఏం చేస్తాం? డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాం, అవునా? కానీ ఒక్కసారి మీరు థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ భయ్యా, మమ్మల్ని జాగ్రత్త తీసుకొచ్చారు అనుకోండి, అసలు ఆటో వాడు మీరు ఓ 5 రూపీస్ ఎక్కువ ఇస్తాను ఎక్స్పెక్ట్ కూడా చేయడు తెలుసా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, మాకు రేటింగ్ ఇవ్వండి అని చెప్పేస్తాడు. ఎందుకు చెప్పమంటారా? ఆ థ్యాంక్ లో ఉండే ఆ వైబ్రేషన్స్ అలాంటివి. మీరు చెప్పి చూడండి, మీకు ఎవరైనా థ్యాంక్ యూ చెప్పినా మీకు ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. సో గ్రాటిట్యూడ్ నోట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది రాసుకోండి. యాక్చువల్లీ గ్రాటిట్యూడ్ గురించే ఒక క్లాస్ చెప్పొచ్చు, బట్ మీకు ఒక పాయింట్ గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మీరు ఎవరైనా మీకు అరే వీళ్ళకి థ్యాంక్స్ చెప్తే బాగుండు అనిపిస్తే ఆలోచించకండి. అందులో పొద్దు డబ్బుల్లోనే పొదుపు ఉందాం. లీడర్ గా మనం ఏం చేయాలి? థ్యాంక్ యూలో మాత్రం పొదుపు ఉండద్దు. థ్యాంక్ యూ చెప్పేసేయాలి. థ్యాంక్ యూ చెప్తే ఇప్పుడు మనం ఏదైనా పెద్ద తప్పు చేసినా, ఇప్పుడు మనల్ని ఎవరైనా కార్ తో వెళ్తుంటే గుద్దేస్తాడు, తిడదామని దిగుతాం మనం, ఎంబడే సారీ భయ్యా, సారీ మేడం అంటే మనం ఏమంటాం? తిట్టాలనుకున్న తిట్లలో సగం వెళ్ళిపోతాయి కిందికి, అవునా? ఈ బిల్ ఏమవుతాం ఏమి ఇచ్చేస్తాం, ఏమనుకోకండి దయచేసి, ఏదో టెన్షన్ లో కొట్టాను అన్నారు అనుకోండి, అలా డైల్యూట్ అవుతూ ఉంటుంది. సారీ అనేది, థ్యాంక్ యూ అనే దానికి ఉన్న పవర్ఫుల్ వర్డ్స్ అనమాట అవి రెండు మాత్రం. సో గ్రాటిట్యూడ్ అనేది కూడా లీడర్షిప్ క్వాలిటీస్ లో బెస్ట్, ఒక మంచి డిస్టింక్షన్ అనమాట. అది కూడా నోట్ చేసేసుకోండి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరందరూ ఇంకా వీడియో చాలా మంది ఇంకా ఆన్ చేసుకోండి, ఇంకా చెప్పాక కూడా. మేడం మీరు చెప్పినప్పుడు ఎస్ సార్, మీరు ఏదో వీడియో ఉంది కదా, పర్లేదు చెప్పండి సార్. మీరు ఏదో వీడియో అన్నారు, ఎప్పుడు అది? వీడియో ఆన్ చేసుకోమన్నారు. మీరు ఒక వీడియో ప్లే చేయాలి అన్నారు కదా, అది ఎప్పుడు చేద్దాం? మహేష్ గారు, సారీ సార్, ఒక్కసారి ప్లే చేయరా సార్? సారీ, షూర్ ఇప్పుడు మేడం. ప్లే చేయరా? థ్యాంక్ యూ సార్. నేను మా వాళ్ళతో మాట్లాడుతూ మర్చిపోయాను ఆ వీడియోస్ అనేది. ఒకసారి వీడియో చూడండి. మనందరికీ ఆ చాలా ఇష్టమైన సినిమా, మన ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లిన సినిమాలో ఒక క్లిప్పింగ్ చూపిస్తాను. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటని మహేష్ గారు గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజే. ఒక్క నిమిషం మేడం. ఎస్, అనిపిస్తుందా మేడం? వీడెక్కడున్నా లేదు రాజే. సార్, సౌండ్ వస్తుందా? సౌండ్ వస్తుంది కానీ వీడియో ప్లే అవ్వట్లేదు. వీడెక్కడున్నా రాజేరా. వినిపిస్తుంది, సౌండ్ వస్తుంది కానీ ఒక్క నిమిషం. పర్లేదు పర్లేదు. అందరు ఒకసారి వాటర్ తాగండి ఫ్రెండ్స్. చాలా సేపటి నుంచి పాపం చాలా చక్కగా వింటున్నారు మహేష్ సార్. మన వాళ్ళ సిన్సియారిటీ చూస్తే నేను ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడే నాకు అలారం వచ్చింది 9 కి, ఎందుకంటే కమిట్మెంట్ ఉండాలి కదా పాపం, మళ్ళీ మీకు వేరే వేరే. ఫ్రెండ్స్, ఈ లోపు మీకు ఒక విషయం ఏం చెప్పాలంటే, బాహుబలి మూవీ వల్ల మనం చాలా నేర్చుకుంటాం కదా. ఆ బాహుబలి కోసం చాలా రోజులు మనం వెయిట్ చేసాం, 1 వచ్చిన తర్వాత 2 కోసం, అవునా? సో ఆ నేను ఒక హ్యాపీగా మీకు ఏం షేర్ చేసుకోవాలంటే, బాహుబలి 1 and 2 మొత్తం ఎయిర్ కండిషనింగ్ మొత్తం మేమే చేసామండి. మీరు ఈ సినిమాలో మీరు కనుక చూస్తే లాస్ట్ లో పేర్లు చాలా పడతాయి కదా, దాంట్లో రామోజీ ఫిలిం సిటీ కింద మా సాయి ఏర్కోన్ అని పేరు, మా వారి పేరు కృష్ణారావు గారు అనమాట, పేరు వచ్చింది అనమాట. ఎందుకు చెప్తున్నాను అంటే, సో ఇవన్నీ కూడా నేను చెప్పాను